అదే పని చేసి మళ్ళీ అనవసరంగా వీళ్ళకి డబ్బులు ఇచ్చాను. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళు అది, వీళ్ళు ఇది అంటాం. సో, ఐయామ్ నాట్ సేయింగ్ ఇచ్చావా ఇవ్వలేదని కాదు. నీ ఇంటర్నల్ స్టేటస్, నీ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? యాహ్! ఇంటర్నలైజేషన్. యెస్. ఇంటర్నల్‌గా మనం ఎలాంటి ఈ సిట్యుయేషన్స్ ఏదైనా ఉండొచ్చండి. సిట్యుయేషన్స్ ఏదైనా ఉండొచ్చు. అది పీపుల్‌తో గాని, ఎన్విరాన్మెంట్‌తో గాని, రిలేషన్‌షిప్ గాని ఓకే. సో, వాటికి మనం హౌ వి ఇంటర్నలైజ్ అది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని డిఫైన్ చేస్తది. సిట్యుయేషన్ ఎప్పుడు డిఫైన్ చేయదు. నువ్వు 10,00,000 డబ్బులు ఇచ్చావు దట్స్ ఓకే. ఏమైందయితే? ఎవరో ఏదో అన్నారు అయితే ఏమైంది? కాకపోతే ఆ ప్రాసెస్‌లో మనం ఎలా ఫీల్ అవుతున్నాం? ఆ సందర్భానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? అది మన స్టేట్‌ని క్రియేట్ చేస్తుంది. మన మెంటల్ ఎబిలిటీని క్రియేట్ చేస్తుంది. మన పీస్ ఆఫ్ మైండ్‌ని డిఫైన్ చేస్తది. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని డిఫైన్ చేస్తది. సో, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం కర్సింగ్ చేస్తా ఉన్నామనుకోండి యాంగర్, ఫ్రస్ట్రేషన్, డిస్ట్రెస్ యాహ్! సో, అలాంటి ఒక వాతావరణంలోకి మనం ఎళ్ళిపోతే ఇంకా అదే స్టోరీస్ క్రియేట్ అవుతా ఉంటాయి. నేను హెల్ప్‌లెస్‌గా ఎళ్ళిపోయినా, ఏం చేయలేకపోతున్నా, ఏంటి ఇట్లా అయిపోయింది, ఏంటి అట్లా అయిపోయింది. దెన్ వి క్రియేట్ దట్ మూడ్ ఆర్ స్టేట్. ఇంక దాన్ని మనం కరెక్ట్ చేసుకోలేం. పొద్దున్న లేస్తాము ఆటోమేటిక్ నెగెటివ్ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి. సో, విచ్ ఈస్ నాట్ రైట్. సో, అటువంటి స్టేటస్‌లోకెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? ఆ థాట్స్, ఆ మెమోరీస్, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్. ఉంటే గిల్ట్, షేమ్, ఫియర్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. సో, మనం ఏం చేస్తాం తెలియకుండా ఒక అన్‌వాంటెడ్ మూడ్‌లోకెళ్ళిపోతున్నాం. యెస్. సో, వెళ్తున్నామంటే మనం మనకర్థమైంది. మనకు ఫస్ట్ క్లాస్‌లోనే మనం చెప్పుకున్నాం. మనం పవర్ అండ్ ఫోర్స్‌లో పవర్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం రిసోర్స్‌ఫుల్‌గా ఉంటామని మనకు తెలుసు. అర్థమైందా అండి? ఎప్పుడైతే ఆ పవర్‌ని మనం మిస్ అయ్యామో, ఇంక డిఫాల్ట్ మనం ఫోర్స్‌లోకెళ్ళిపోతాం. ఫోర్స్ ఈస్ ఆల్‌వేస్ నెగెటివ్ ఎనర్జీ. చాలా గొప్పగా ఉంటుంది. నేనే ఏదో జేశాను, నేనే అన్నీ జేశాను, నేనే కొట్టాను, నేనే తిట్టాను అన్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ మనం తెలుసుకున్నాం దట్స్ ది లో లెవెల్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అర్థమైందా అండి? ఎవరైనా ఒకరిని తిట్టామనుకోండి, తిట్టాను అని బాధపడే వాళ్ళకంటే తిట్టానని సంతోషపడేవాడు ఎక్కువుంటాడు. ఎందుకు? అలా మనం ప్రోగ్రామ్ అయినాం. వాడిని తిట్టానంటే నేను పవర్‌ఫుల్. వాడిని కొట్టానంటే నేను గొప్ప. వాడిని కొట్టానంటే నాకు హై అథారిటీ ఉంది. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌లో అది కాదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్‌లో నెగోషియేషన్, పర్సుయేషన్. పక్కకైతే ఏ సిట్యుయేషన్ అని కావచ్చు. మనం ఎలా నెగోషియేట్ చేస్తాము, ఎలా పర్సుయేట్ చేస్తాము అనేది ఇంటెలిజెన్స్‌కి సంబంధించి అవుతుంది గానీ, ఒకరిని తిట్టడం, ఒకరిని కొట్టడం ఎప్పుడు ఇంటెలిజెన్స్ అవ్వదు. కాతే మనం వాతావరణం నుంచి అలా పెట్టుకొని, అలా చేసినందుకు మళ్ళీ మనమే గొప్పగా ఫీల్ అవుతాం. నేను కొట్టాను, నేను తిట్టాను. యాహ్! నేనే గొప్పోడిని. సో, ఇవన్నీ గూడా ఈ కండిషనింగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తప్పు అనట్లేదండి. మళ్ళీ డోంట్ మిస్టేకెన్ మీ. ఇది తప్పు, ఇది రైట్ అనేది డిఫైన్ చేయడానికి నేను లేనిక్కడ. కాతే హౌ వి ఆర్ ప్రాసెసింగ్ అవర్ ఇన్ఫర్మేషన్. ఒక్కోసారి ఏం చేస్తున్నాం, నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా చేసుకుంటున్నాం. కానీ ఇది ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఒకవేళ మీకుంటే అది వాస్తవం అయితే మీకు సంతోషాన్నిస్తుంది. అది వాస్తవం కాదు గాబట్టి, అటువంటి స్టేటస్‌లో మీరున్నది మీకెప్పటికీ సంతోషాన్నివ్వదు. అది ఏదో ఒక రోజు మనల్ని బాధపెడుతుంది. అది మనం తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోలేకపోవడమే మన ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. అర్థమవుతుందా అండి? ఇప్పటి నుంచి మనం ఏం చేస్తాము, న్యూ వే ఆఫ్ థింకింగ్, న్యూ వే ఆఫ్ పర్సీవింగ్, న్యూ వే ఆఫ్ రెస్పాండింగ్, న్యూ వే ఆఫ్ నెగోషియేటింగ్, న్యూ వే ఆఫ్ పర్సువేడింగ్‌ని మనం నేర్చుకుంటాం. బికాస్ వి ఆర్ రెడీ టు ఫర్గివ్. ఫర్గివ్‌లో మనం ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం. ఈచ్ పర్సన్, ఈచ్ సిట్యుయేషన్. యాహ్! నేనేం చెప్పుకున్నాం మనం? ఫస్ట్ మనము మనం అంతా ఎందుకు అలా బిహేవ్ చేసాం? నీకున్న నాలెడ్జ్ ప్రకారం అలా చేసాం అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డిఫరెంట్‌గా ఆలోచించడానికి మొదలుపెట్టాం. డిఫరెంట్‌గా అంటే ఏంటి? మన భావాలు, మన ఆలోచనలు. డిఫరెంట్ భావాలు, డిఫరెంట్ ఆలోచనలు ఏంటి ఇక్కడ? ఈచ్ పర్సన్, ఈచ్ సిట్యుయేషన్ ఈస్ ఆల్వేస్ రైట్ టు ద నాలెడ్జ్ దే హావ్. ప్రతి సందర్భం, ప్రతి సిట్యుయేషన్ ఇప్పటికి కరెక్టే. ఎట్లా కరెక్ట్ సార్? వాళ్ళకి ఆ రోజు అంతే అనుభవం ఉంది. అంతే నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే ప్రతి పర్సన్, ప్రతి సిట్యుయేషన్ రైట్ అన్నది మనకు అర్థమవుతుందో, వి రెడీ టు యాక్సెప్ట్. ముందు మనము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. పక్క వ్యక్తి ఏదో చెప్తున్నా ముందు వినడానికి మనం సుముఖంగా ఉంటాం. లేకుంటే నువ్వు వాడికంటే 10 ఇంతలు ఎక్కువ. నీకంటే తక్కువ తిన్నానా నేను? యాహ్! నీకెంత తెలుసు నాకు అంతకంటే ఎక్కువ తెలుసు పో. తర్వాత చూసుకుందాం పో. తర్వాత చేద్దాం పో. యాహ్!
ఏంది నీ మాట వినేది? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం పోయా. బికాస్ యూ ఆల్సో దిస్ ఈస్ అ డిఫెన్సివ్ మెకానిజం. అంటే నువ్వా నేనా? యాహ్! సో, మన లైఫ్‌లో ముందుకెళ్ళాలంటే సెపరేషన్ ఎప్పటికి పనికిరాదండి. సెపరేషన్ ఎప్పటికి పనికిరాదు. హౌ క్లోజ్ వి కెన్ ట్రావెల్ టుగెదర్. యెస్, మనకు డిఫరెన్సెస్ ఉంటాయండి. ఇట్ డజంట్ మీన్ దట్ మనిషికి ఆలోచనలో వ్యత్యాసం ఉండదని, మనిషికి అభిరుచుల్లో వ్యత్యాసం ఉండదని, మనిషికి ఇష్టాల్లో వ్యత్యాసం ఉండదని కాదు. వ్యత్యాసం ఉన్నంత మాత్రం చేత మనిద్దరం కొట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా కాదు దానర్థం. యాహ్! సో, ఈ చిన్న ఆలోచనలో నుంచి మనం బయటికి రావాలి. ఇఫ్ యూ వాంట్ టు ప్రోగ్రెస్. అప్పుడే మనం ఒక వ్యక్తిని, లేతే ఒక వస్తువుని, లేతే ఒక సందర్భాన్ని మనం ఫర్‌గివ్ చేయగలం. ఫర్‌గివ్‌నెస్ అనేది గ్రేటెస్ట్ యాక్ట్ అండి. యాహ్! ఫర్‌గివ్‌నెస్ మనం నేర్చుకుంటే ఇప్పుడు నిన్న మీకొక అసైన్‌మెంట్ పెట్టాను. గ్రూప్‌లో ఎంతమంది చూసారు? జస్ట్ రిమెంబర్ ఆర్ రికలెక్ట్ ఆల్ ద సిట్యుయేషన్స్ ఆర్ ద పీపుల్ హూ సఫర్డ్ యూ ద మోస్ట్. చూసారా? అసలు మెసేజ్ చూసారా? చూసారా? యాహ్! సో, చెప్పండి ఒకటి 2 ఎగ్జాంపుల్స్. ఏం గుర్తొచ్చింది మీకు ఆ మెసేజ్ చదివిన వెంటనే? ఎనిథింగ్? ఎవరికైనా? ఏమన్నా గుర్తొచ్చిందా? సత్య ఇంకా? అందరం ప్రశాంతంగా ఉన్నామంటావా? అన్నీ మర్చిపోయాం సార్. యెస్, ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేసినవి, మిమ్మల్ని బాధ పెట్టిన సిట్యుయేషన్, పర్సన్, లేతే మీకు మీరే నన్నెవరు బాధపడగల పర్సన్ నేనే బాధపడుతుంటాను పొద్దున్న సాయంత్రం వరకు. యాహ్! అలాంటోళ్ళు గూడా ఉంటారు గదా! రైట్. సత్య గారు చెప్పండి. సార్. యాహ్! సార్ అది పెట్టగానే నేను చూసుకున్నాను సార్. ఏంటంటే నాకు కోపం తెప్పించేవాళ్ళు ఎవరున్నారు? హ్మ్. ఆఫీస్‌లోని, ఇంట్లోని అని. ఇంట్లో హ్మ్. చేస్తే గనక పిల్లలు వాళ్ళు, హ్మ్. ఆఫీస్‌లో పిల్లలు కోపంగా మా కొలీగ్ వాళ్ళెమ్మటే నేనేం చేశానంటే సార్ వాళ్ళకి ఫర్‌గివ్ స్టేట్‌మెంట్ రాసి చేశాను సార్ అదంతా. అవ్వగానే ఏం చేసిందంటే మొత్తం బాడీ లైట్ వెయిట్ అయిపోయినట్టు అయిపోయింది సార్ రియల్లీ. సూపర్ అండి. ఒకసారి క్లాప్ చేయండి. అంటే సార్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాడు గాబట్టి చాలా ఎప్పటినుంచో సో, ఆయనకి హి నోస్. ఇప్పుడు ఆయన్నెవరు ఇబ్బంది పెట్టలేరు. ఒకవేళ ఇబ్బంది పెట్టే మనుషులు లేకపోతే సందర్భాలున్నా గూడా హి నో హౌ టు లెట్ ఇట్ గో. కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. ముందైతే ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఒకవేళ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే అవన్నీ ఉండవని గాదండి. ఆ సిట్యుయేషన్, ఆ సందర్భము అవన్నీ ఉంటాయి. ఎప్పటికీ ఉంటాయి. మనం ఎంత గొప్పోళ్ళమైనా ఉంటాయి. యాహ్! అయితే ఆ సిట్యుయేషన్‌లో మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనే చాయిసెస్ మారతాయి. అర్థమవుతుందండి? మేకింగ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. కాబట్టి ఇవన్నీ చేస్తే అవన్నీ ఏదో పక్కనోళ్ళు మాయమైపోతారు. మన రిలేషన్స్ మారిపోతాయి. మన బంధువులు ఎవరు మారరండి. అమ్మ మారదు, అక్క మారదు, చెల్లెలు మారదు, భర్త మారడు. యాహ్! మనం ఉన్న ఊరు మారదు, మనకున్న ఫైనాన్స్ సిట్యుయేషన్ మారదు, మనకున్న బాస్, మనకున్న రిలేషన్, మనకున్న కంపెనీ అన్నీ అట్లనే ఉంటాయి. బట్ ఈ అన్ని సిట్యుయేషన్స్‌లో మీరు రెస్పాండ్ అయ్యే విధానం, మీరు చూసే కోణం, మీరు చూసే దృష్టి మారుతుంది. కాబట్టి మీకు ఇంటర్నలైజ్ అవుతుంది. ఈ సిట్యుయేషన్‌ని నేనెలా ప్లెజెంట్‌గా చేసుకోగలను. ముందు యాక్సెప్టెన్స్. మనకెందుకు ప్రాబ్లమ్ అంటే కాన్‌ఫ్లిక్ట్. నాకు ఈ ఆవిడ మా ఆవిడ ఇలా ఉండకుంటే బావుండంట. ఆవిడ అలా ఉన్నప్పుడు ఎట్లుంటది? ఇంక వచ్చిందామె ఆమె అట్లనే ఉంటదిక. ఏదైనా మిరాకిల్ జరిగి ఏదైనా జరిగితే తప్పితే. ఇంక దాన్ని ఎంతసేపు అనుకున్నా అంతే గదా! ఏంటో ఈ కొడుకుతో వీడికి అన్నీ బాగున్నాయి గానీ వీడితో చచ్చిపోతున్నాను. చావాల్సిందే మరి. అలాంటోడు పుట్టాడు. కర్మఫలం గదా! ఏం జేస్తావు? అలా అన్నంత సేపు నువ్వు ప్రశాంతంగుండవు. ఇక్కడేంటంటే వాడెందుకున్నాడో, వాడేం చేస్తున్నాడో పక్కన పెడితే నువ్వు ప్రశాంతంగా ఉన్నావా లేదా అనేది చాయిస్ ఇక్కడ. సో, నా కొడుకు బాలేడు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను సార్ అంటే, యాహ్! సో, అందుకని వి ఆర్ చూసింగ్ ద చాయిసెస్. వి ఆర్ ఇంటర్నలైజింగ్ ద స్టోరీస్. ఇవన్నీ మన ప్రశాంతత అనేది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న సందర్భాలకి మనం పెట్టుకుంటున్న స్టోరీస్ మీద ఆధారపడుంది.
ఆ ఈవెంట్స్ మీద ఆధారపడి లేదు అని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇంకోటేంటంటే ఆ ఈవెంట్, ఆ సిట్యుయేషన్, ఆ మనిషి నీకు ఆ రోజు, ఆ టైంలో, ఆ సందర్భంలో ఉండాడు గాబట్టే ఉన్నాడు. ఇంకొంచెం డెప్త్‌కెళ్తే పర్ఫెక్ట్‌లీ రైట్ అండి. గాడ్ క్రియేషన్ ఎంత అద్భుతం అండి. మనకు అర్థం జేసుకోవాల్సింది ఉంటది తప్పితే, వాళ్ళు మన లైఫ్‌లో ఇప్పుడు మా వైఫ్‌కి నాకు పడదనుకోండి. ఇద్దరు కొట్టుకుంటున్నారు. అది కంపల్సరీగా నీ లైఫ్‌లో ఉండాల్సిన ఒక ఘట్టమే బాస్ అది. దాని గురించి డిబేట్ చేయాల్సిందేం లేదు. అది చాలా కరెక్ట్‌గా ఉంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అదెందుకు నీ లైఫ్‌లోకొచ్చింది? ఎందుకు దాన్ని అట్రాక్ట్ చేసావు? దాంట్లోంచి నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? దాన్ని ఒకవేళ నేర్చుకునేదంతా అయిపోతే దాన్ని లెట్ ఇట్ గో చేసి ముందుకెలా ఎళ్ళాలి? అనేది సందర్భం తప్పితే, ఈమె ఎందుకుంది? ఏంటి నా లైఫ్ ఇట్లయింది? నువ్వు అలా చేసే కొద్దీ యూ మేక్ ద నెగెటివ్ స్టోరీస్, యూ మేక్ ద నెగెటివ్ థాట్స్, యూ మేక్ ద నెగెటివ్ ఫీలింగ్స్, యూ గెట్ ద నెగెటివ్ ఔట్‌కమ్స్ మోర్ అండ్ మోర్. కానీ గాడ్ ఇంటెన్షన్ అది గాదు. నీ లైఫ్‌లో కష్టమిచ్చాడంటే ఏమాత్రం నిన్ను కష్టపెట్టాలని గాదు. బాబు ఇదుంటది. దీంట్లోంచి నేర్చుకొని నువ్వు జర్నీలో ముందుకెళ్తే నీకెప్పుడు ఏమివ్వాలో నాకు తెలుసు. ఆ సందర్భంలో అదిస్తాను. ముందు ఇదిచ్చాను. దీంతో ఆనందంగా ఉన్నావా? క్వెషన్ టు సెల్ఫ్. ఒకవేళ ఆనందం కాదు అని నువ్వనుకుంటే, ఆనందంగా ఉండడానికి ఈ స్టేజ్ అయితే నువ్వు దాటాలి. ఇది దాటితే నీకు ఆనందం అర్థమవుతుంది అని చెప్పే ప్రయత్నంలో ఆయనున్నాడు. అది మనం అర్థం చేసుకుంటున్నామా? అది మన క్వెషన్. అర్థమవుతుందండి? కాబట్టి మనం ప్రతిదాన్ని కర్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రతిదాన్ని ద్వేషించి, ప్రతిదాన్ని వ్యతిరేకించి, ప్రతిదానికి కంగారు పడి ఉండాల్సిన అవసరం ఏం లేదు అని మనం తెలుసుకుంటున్నాం. యాహ్! రైట్. ఎలిజబెత్ మేడం ఎనీ క్వెషన్? క్వెషన్ అయితే లేదు సార్. హ్మ్. నేనెలా ఫర్‌గివ్ చేశానని చెప్తాను. నా లైఫ్‌లో ఇలాంటి బిట్టర్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉన్నాయి. అయితే హ్మ్. దేవుడు నాకు అంటే నేను రియలైజ్ అవ్వడము నాకు తెలియకుండానే దాంట్లోంచి నేను ఓవర్‌కమ్ అయ్యాను. ఒక్కటి మాత్రం చెప్తాను సార్. యెరూషలేము వెళ్ళాలని, ఆ ప్లేసెస్ చూడాలని నాకు చాలా ఆశ ఉండేది. రిటైర్మెంట్ లోపల నేను వెళ్ళాలి. కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత వెళ్ళటం అనేది అది హాస్యాస్పదం అని నేను అనుకున్నాను. నేను నాకు ఆ టైంలో ఎవరో మా సొంత అక్క చెప్పింది, "మేము అలా వెళ్తున్నాం. నువ్వు వస్తావా?" అని. నేను అనుకున్నాను అది నాకు ఖచ్చితంగా ఒక గాడ్స్ గ్రేస్ నాకది తెలియడం అనేసి నేను ఒప్పుకున్నాను. ఈ దాదాపుగా మా ఊర్లో, మా చర్చ్‌లో 28 మెంబర్స్, తర్వాత ఆల్ టుగెదర్ సార్ 50 మెంబర్స్ అయ్యారనమాట మొత్తము. తర్వాత వాళ్ళకెవరికో తెలిసిందంట. అతను మాకు చెప్తున్నటువంటి ఆ పాస్టర్, నేను తీసుకెళ్తానని చెప్పిన పాస్టరు, అతను చీటరు. ఇట్లా ఎంతో మంది దగ్గర ఈవెన్ సీఐలు, ఎస్ఐలు గూడా ఉన్నారు డబ్బులు కట్టినోళ్ళు. వాళ్ళు చీట్ చేశాడంట ఇంతకు ముందు నుంచి. వీళ్ళేం చేశారంటే, ఇప్పుడు ఈ డబ్బు మనకు రావాలంటే ఏం చేయాలని సార్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 30 మీటింగ్స్ పెట్టుకున్నారంట వితౌట్ మీ. 30 మీటింగ్స్ పెట్టుకొని ఎలా దాన్ని తీసుకోవాలంటే వాళ్ళకెవరో సలహా ఇచ్చినారంటే ఆహ్, ఎవరినైనా ఒక్కరి మీద వాళ్ళు గూడా దీంట్లో ఉన్నారని. నేను రిటైర్మెంట్‌కి దగ్గరున్నాను. నా దగ్గర డబ్బు వస్తది కాబట్టి తను పార్ట్నరు మమ్మల్ని మోసం చేసినారు అని చెప్పమని అన్నారంట. అసలు నాకు తెలీదు సార్. నేను లోకమే తెలీదు. అట్లాంటిది అందరూ కలిసి నేను తను పార్ట్నర్స్ అని ఇట్లాంటి యెరూషలేం యాత్రను తీసుకుపోతుంటారని. సో మాకు డబ్బు కట్టాలా. అతను కదా మెయిను. కానీ ఫస్ట్ నా పేరు పెట్టారనమాట. ఈమె దగ్గర ఓకే. డబ్బుంది హ్మ్. తీసుకోవాలని. హ్మ్. నాకప్పుడు ఏమనిపించిందంటే, ఎంతగా అయిపోయానంటే, నాకు తడి లేదు సార్ నోట్లో. చచ్చిపోతానేమో నీళ్ళు తాగకపోతే అంత ఇదైపోయిందనమాట. నన్ను అలాంటి సిట్యుయేషన్‌లో క్రియేట్ చేసి మొత్తము 15,00,000 నా దగ్గర నుంచి రాబట్టుకున్నారు. నేను ఏమన్నానంటే, నన్ను అరెస్ట్ చేసుకోండి. అట్లా. అంటే నాకు దోషం లేదు గదా! ఎప్పుడైనా నిరూపించుకుంటానని. మా తమ్ముడు వాళ్ళకి ఫోను జేసి మా ఫ్యామిలీ మెంబర్స్‌కు ఆమె కడతానని చెప్పండి. లేకపోతే ఆమె జాబ్ ఇట్లా అవుతది. అట్లా ఏమేమో చెప్పారనమాట. మా తమ్ముడు, "అక్క డబ్బే కదా పోతది. నువ్వు యెస్ నేను కడతానని రాసివ్వమని." మా ఇంట్లో వాళ్ళు గూడా నన్ను ఫోర్స్ చేసి ఇరికిచ్చినారు సార్. ఇలా చేశారు గదా! పోనీ నువ్వు ఇబ్బంది పడతావేమో
ప్రస్తుతానికి మా దగ్గర నుంచి తీసుకొని ఒక్కరు కూడా అడగలేదు. నేను కట్టాను సార్. అయితే ₹5 పోగొట్టుకుంటేనే ఎంతో ఫీల్ అయ్యే మనము ఆ టైంలో నాకేమనిపించింది, పిచ్చిదాన్ని అయిపోతానేమో అనుకున్నాను. కానీ ఈ ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనేది నేను మామూలుగా బైబిల్ చదువుతుంటే దాంట్లో నేను చదివాను సార్. అప్పుడు నేనేమనుకున్నానంటే మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ క్షమించాను. సూపర్. నాకు ఇది నాకు లైఫ్లో నాకేమైపోతుందంటే ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ ఎలిజబెత్. నేను అలా అయిపోయినాను. నా మైండ్, నా బాడీ అంతా చాలా ఫ్రీ అయిపోయింది సార్. నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఇలా ఫర్గివ్ చేస్తుంటాను. నన్ను మనం అమాయకులము లేదా మంచి మనసు ఉండే వాళ్ళమని తెలిస్తే అందరూ ట్రై చేస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ నాకు అనిపించింది ఏంటంటే, అడవిలో జంతువు ఒక మేక పిల్లను ఏదో ఫస్ట్ పులి తింటుంది, తర్వాత నక్కలు అవి ఇవి తింటాయి, తర్వాత పక్షులు, ప్రతి ఒక్కరు పీక్కుతునే వాళ్ళే. కానీ నేను అనుకున్నాను ఎందుకు దేవుడు నాకు ఇది అలౌ చేసినారు అని అన్నప్పుడు, బట్ దేవుడు నాకు పీస్ ఇచ్చారు. నేను దాని నుంచి ఓవర్కమ్ కాగలిగినాను. గ్రేట్నెస్ కోసం చెప్పలేదు సార్. ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇందులో మనది ఏమి ఉండదండి. ఒక్కోసారి మన ప్రమేయం ఏమి ఉండదు. అసలు ఎలా జరిగిందో కూడా తెలియదు, ఎందుకు వెళ్ళామో తెలియదు. ఓకే, దాన్ని వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఉంటాయి. సో దానికి నెగిటివిజం క్రియేట్ చేసుకొని, డిసెంపవర్ చేసుకొని, నెగిటివ్ స్టోరీస్ పెట్టుకొని, అన్వాంటెడ్ స్టేట్స్ క్రియేట్ చేసుకొని, అన్వాంటెడ్ స్టోరీస్లో నుంచి అన్వాంటెడ్ లైఫ్లోకి వెళ్ళే బదులు అందులో ఏం నేర్చుకోవాలి, దట్ ఇస్ ఎ గ్రేట్ లెసన్. మనకు ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆ సందర్భంలో ఇట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ టు లెర్న్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి మనకు తెలియదు, అదే మనం ఫోకస్ చేయాలి. ఎందుకు మనల్ని నన్ను మోసం చేశారు అనుకోవడం కంటే నేను మోసపోయాను. సో మోసం చేశారు కాదు, నేను మోసపోయాను. నేను ఎందుకు మోసపోయాను? ఐ హ్యావ్ షార్ట్ ఫాల్ ఆఫ్ సంథింగ్. పక్క వాళ్ళని నమ్మడం, అతిగా నమ్మడం కావచ్చు, ప్రతి వాళ్ళు మంచిగా చేస్తారు అనుకోవడం కావచ్చు. మనకేమైద్దిలే, మనం ఏదన్నా చాలా మంది లైఫ్లో ఎందుకు తప్పు జరుగుతుందంటే మనందరం చాలా ఓవర్ పాజిటివ్నెస్లో కూడా మనం ఒకసారి దెబ్బతింటామండి. మనకేమైంది, ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తాను తెలుసా, నేను ఏ సందర్భం వచ్చినా నాకేమైంది, మనం ఏం చేస్తాం, మనంతా బాగానే ఉన్నాం కదా అంటావు. అదంతా ఓకే అండి. అందుకే నేను ఎక్స్టర్నల్ ఫోకస్ అని చెప్పాను. నీకేం కాదని తెలుసు, కాకపోతే నువ్వు బుద్ధలో కాలు పెడుతున్నావా, నీళ్ళలో కాలు పెడుతున్నావా, కింద గాజు పెంకులు ఉన్నాయా, రోడ్డు చక్కగా చూసుకోవాలి కదా. నీకేం అవుద్ది కాదని కాదు. ఓకే, గాజు పెంచుకుంటే ఏమవుతుంది, ఏం కాదు. బట్ ఎందుకు దాంట్లో కాలు పెట్టావు? పెడితే కుచ్చుకొని రక్తం వస్తుంది కదా, దాంట్లో ఏంది నువ్వు చెప్పేది? ఇంకా నాకేమవుతుంది, నేనేం తప్పు చేశాను, నేను మంచిగా చేస్తున్నా కదా. ఒక్కోసారి ఈ మంచి కూడా వి షుడ్ బి ఎక్స్టర్నల్లీ ఫోకస్గా ఉండి దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో మనం ఫోకస్గా ఉంటే. లేకుంటే ఏంటంటే ప్రతి జరుగుద్ది, జరిగిన తర్వాత నేర్చుకుంటావు. ఎన్ని జరగాలి, ఎన్ని నేర్చుకుంటావు. సో వి షుడ్ బి కేర్ఫుల్ అని చెప్పే ప్రయత్నం చేశాం. ఉదయ్ గారు. సార్ ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ సార్. మా నెక్స్ట్ ఇమీడియట్ బాస్ తో నాకు వర్క్స్ దగ్గర విభేదాలు వచ్చినాయి సార్, కాన్ఫ్లిక్ట్స్. అంటే ప్రొసీజర్ డీవియేట్ అయ్యి ఆయన వర్క్ చేయమన్నప్పుడు, అంటే లైక్ మా దగ్గర ఎస్టిమేషన్స్ చేయమన్నప్పుడు, సో నేను దాన్ని రెసిస్ట్ చేశాను సార్. సో ఆయన రిటర్న్ లో నన్ను కొద్దిగా లీవ్స్ దగ్గర కానీ, వర్క్ దగ్గర కానీ కొద్దిగా అంటే అవి ఇబ్బంది పెట్టడం, నెక్స్ట్ నన్ను సుపీరియర్ దగ్గర బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయడం చేశారు సార్. అంటే మా పైన బాస్ దగ్గర. ఓకే. సో నేను కూడా అంటే ఒక డిస్కషన్ కూడా వెళ్ళింది సార్. మాకు సార్ వాళ్ళతో డిస్కస్ అంటే కూర్చొని ఇలాగా ఏమవుతుంది ఏంటని సార్ వాళ్ళు కూడా అడిగారు సార్. సో నాకు చివరికి ఏమైందంటే నన్ను వేరే లొకేషన్ కూడా మీ ఇద్దరికి సరిగా సెట్ అవ్వట్లేదు, వేరే లొకేషన్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నట్టు కూడా అన్నారు సార్. సో ఏంటంటే ఆయన రూల్స్ ఫాలో అవ్వడు మా నెక్స్ట్ ఇమీడియట్ బాస్. కాకపోతే మేము మమ్మల్ని ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్తాడు సార్. లీవ్స్ దగ్గర కూడా ఇబ్బంది పెట్టాడు. సో నేను కూడా ఒక టైంలో ఆలోచించాను సార్, నేను కూడా వేరే ట్రాన్స్ఫర్ అయితే బాగుంటున్నట్టు ఆలోచించాను. కాకపోతే ఈ 5M క్లబ్, ఈ ఫర్గివ్నెస్ విన్న తర్వాత సో నేను ఆయన చేశాడు కదా తప్పుడు, నేనెందుకు దాని అంటే సఫర్ అవ్వాలి, నేనెందుకు నా పర్సనల్ లైఫ్ ని
ఇలా బ్యాడ్ చేసుకోవాలని ఆలోచించినప్పుడు అదనేది చాలా చిన్న విషయంలాగా అయింది సార్. సూపర్ అండి. ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి. దిస్ ఈస్ హౌ నౌ ఎన్నో చెప్పాను కదా! కొన్ని వందల మంది ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారండి. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఆ నెగటివిజంలో దట్స్ ఎ విషియస్ సైకిల్. అదొక లూప్ అండి. అది ఒక పద్మవ్యూహం అది. దాంట్లో ఇరుక్కుంటే బయటికి రాలేము. అంత గొప్పగా ఉంటుందది. సో, ఇప్పుడు మనకేంటంటే చిన్న ఎబిలిటీ వేరే వాళ్ళు పెట్టే ఇప్పుడు బాస్ ఉన్నాడనుకో చాలా మంది బాస్ వల్ల సఫర్ అవుతున్నాం అంటారు. వాడెవడండి నిన్ను సఫర్ చేయడానికి? నీ లైఫ్‌లో బాస్ ఎంత? మన లైఫ్ అంతా బాస్‌నే చేస్తాం మనం. ఒక చిన్న స్టోరీ ఉంటే మా బాస్ అట్లా సార్, మా బాస్ ఇట్లా సార్, వాళ్ళు అట్లా సార్, వీళ్ళు ఇట్లా సార్, వాడు అట్లా అసలు నువ్వెక్కడున్నావు బాసు? నీ లైఫ్ అంతా బాసే ఉన్నాడు. అంటే తెలియకుండా దాన్ని అనుకోని ఏం చేసామంటే అదే ఇక నా లైఫ్‌లో అదే వాడు బాలేడు, వాడు బాగా చూడట్లేదు. నా లైఫ్ ఇట్లయిపోయింది, నా లైఫ్ అట్లయిపోయింది. స్లోగా ఏమవుతామంటే మనకు ఉన్నయన్నీ డిలీట్ చేసేస్తున్నాం. మనకు మంచి అమ్ముంది, మంచి నాన్నున్నాడు, మంచి ఆస్తిపాస్తులున్నాయి, మంచి డబ్బుంది, మంచి పెళ్ళాం ఉంది, మంచి పిల్లలున్నారు, మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఇల్లుంది, మంచి సర్కిల్ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్నిటి మధ్యలో ఇవన్నీ ఎళ్ళిపోతున్నాయి పక్కకి. పక్కకెళ్ళిపోయి అదొక్కటే బలంగా కనిపిస్తుంది. అంటే ఏం చేస్తున్నాం? అన్నీ డిలీట్ చేసేస్తున్నాం. మన లైఫ్‌లో మంచిగున్నయన్నీ డిలీట్ చేసేసి, మంచిగా లేని ఒక్కదాన్ని పట్టుకొని ఇక మనం 24 అవర్స్ దాంట్లో మునిగిపోయాం. అర్థమవుతుందండి? చాలా మంది లైఫ్‌లో ఇదే ఉంటది. సార్ మా అత్తతో పడలేకపోతున్నా, ఏగలేకపోతున్నా ఏమవుతా అంటాం. అత్త ఎంత నీ లైఫ్‌లో నీకు మంచి హస్బెండ్, పిల్లలున్నారు. నీ లైఫ్ నీకుంది. నీ ఉద్యోగం నీకుంది. బయటికి పోతున్నావు, వస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు. మధ్యలో ఆమె ఏదో వస్తది 10 నిమిషాలు అటెండ్ చేస్తది. కాకపోతే ఆ 10 నిమిషాల్ని మనం 10 గంటలు చేస్తాం. ఆమె చేసేది 10 నిమిషాలే. మనం దాన్ని 10 గంటలు చేస్తాము. దాన్ని అమ్మకి చెప్పి, దాన్ని నాయనకి చెప్పి, దాన్ని తమ్మునికి చెప్పి, దాన్ని వదిన మరదలకి చెప్పి, దాన్ని ఇంకొకరికి చెప్పి, ఇదే పని ఇగ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే స్టోరీ. సో, అందుకని నెగెటివ్ స్టోరీస్‌కి దూరంగా ఉండండి. మనం ఎప్పుడు సిట్యుయేషన్‌ని కంటే కూడా, ఆ సిట్యుయేషన్‌లో మన రెస్పాన్స్ ఎలా ఉంది మన లైఫ్‌ని డిఫైన్ చేస్తది. అదే కదా మనం చెప్పుకున్నాం. కాబట్టి సిట్యుయేషన్ అలా ఎందుకుంది? సిట్యుయేషన్ కరెక్ట్‌గానే ఉంది. మళ్ళీ చెప్తున్నాను. సిట్యుయేషన్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి. మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా. ఎందుకు నా లైఫ్‌లో ఇట్లాంటి కూతుర్నిచ్చాడు? నేను కోరుకున్నానా? ఎందుకు నా లైఫ్‌లో ఇట్లాంటి కొడుకునిచ్చాడు? ఎందుకు నా లైఫ్‌లో ఇటువంటి భార్యనిచ్చాడు? దే ఆర్ పర్ఫెక్ట్‌లీ రైట్ బాస్. పర్ఫెక్ట్‌లీ రైట్. నీ నేచర్‌కి, నీ స్వభావానికి మనం కాన్‌ఫ్లిక్ట్ ఏంటంటే మా అమ్మని సరిగ్గా చూసుకోవట్లే. దానికి ఒక రీజన్ ఉంటది. దాంట్లో నేర్చుకోవాల్సింది కొంత ఉంటది. యాహ్! కాబట్టి ఈ కర్సింగ్ మైండ్‌సెట్ ఎప్పుడైతే ఇదంతా ఎక్కడి నుంచి చెప్పుకుంటున్నాం? మన పాజిటివ్ వైబ్రేషన్. మనము బ్రాడ్‌కాస్ట్ సెంటర్ మనది. ఆ బ్రాడ్‌కాస్టింగ్‌లో మనం ఆల్రెడీ సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే ఏదో ఒకటి పెట్టుకొని ఒక బ్లేమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి వాళ్ళిట్లా, వీళ్ళట్లా, అదిట్లా, ఇదిట్లా అంటే అవన్నీ కరెక్టే. దానివల్ల సఫర్ అవుతున్నది ఎవరు అంటే డీప్‌గా నువ్వు ఈరోజు నీకు ఒక రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. రేపొద్దున జాబ్‌లో ప్రాబ్లమ్ వస్తది. రేపొద్దున హెల్త్‌లో ప్రాబ్లమ్ వస్తది. రేపొద్దున ఇంకో దాంట్లో ప్రాబ్లమ్ ఎందుకు ఇదంతా జరుగుతుందంటే నీకు తెలియకుండా నువ్వు అదే బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నావు. నెగెటివిజం. సో, నీ దాంట్లో ఒక హ్యాపీనెస్ లేదు. నీ దాంట్లో ఒక లవ్ అనేది లేదు. జాయ్ అనేది లేదు. పీస్ అన్నీ డిలీట్ చేసావు. దేవుడిని డిలీట్ చేసావు. అమ్మని డిలీట్ చేసావు. నాయనని డిలీట్ చేసావు. నీ హెల్త్ అన్నీ డిలీట్ చేసుకుంటా పోయినావు. చేసుకొని ఈ 2 విషయాలు పట్టుకొని సాగదీస్తా ఉన్నావు. వాడంతా చూస్తా, ఈడంతా చూస్తా, వాడి సంగతి తెలుస్తా, ఈడి సంగతి తెలుస్తా, వాడు అట్లా చేస్తా, ఈడిని ఇట్లా చేస్తా, ఈడిని ఏం చేస్తా. ఇంక పొద్దున్నుంచి ఇదే స్టోరీ నడిపిస్తున్నాం. దీంట్లో మనం ప్రోగ్రెస్ కాలేము. అర్థమవుతుందా అండి? దాన్ని అక్కడికి ఫుల్ స్టాప్ పెడితే వాడి లైఫ్ వాడొస్తాడు, పోతాడు. 10 నిమిషాలు వాడొక డ్రామా చేస్తాడు. మన లైఫ్‌లో ఒక డ్రామా నడుస్తది. రోజు 10 నిమిషాలు. మా అత్తొస్తది. ఏం చేసినా ఏదో ఒకటి అంటది. ఎంతసేపు 10 నిమిషాలు అంటది. ఇంకా మనకి ఎంత టైం ఉంది? 23 గంటల 50 నిమిషాలు ఉంది నువ్వు ప్రశాంతంగా ఉండడానికి. ఆ రోజులో ఆ 10 నిమిషాలు నాది కాదు అనుకుంటే అయిపోయింది. ఒకసారి ఏం చేయలేనప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఓ 10 నిమిషాలు గట్టిగా దేవునికి ఆమె అంటుంటే నువ్వు నామస్మరణ చేసుకోవాలి. జై శ్రీరామ్ అనాల. అంతే అయిపోయింది. ఆమె అనుకుంటది వెళ్ళిపోద్ది. ఏం చేద్దాం? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆమెనైతే మార్చలేం గదా! ఆమెను ఈ సంవత్సరంలో మార్చాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువైతది. ఏంది నువ్వు నాకు చెప్పేది? అంటది. అత్త ఒక మాట అనడానికి లేదా? ఏం కాలం పిల్లలీళ్ళు? మా అత్త నన్ను ఎట్లా చేసేది తెలుసా? మా అత్త నన్ను ఎట్లా కొట్టేది తెలుసా అంటది. ఇంకో దూరం వెళ్తే. ఇప్పుడు కొడతదామె. సో, అందుకని దాంట్లో దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఇన్ దట్. ఎవడి పర్స్పెక్టివ్‌లో వాళ్ళు మాట్లాడుతున్నారు. యాహ్! సో, అలా మనం చేసాం. సో, అందుకని ఫర్‌గివ్‌నెస్‌లో మనం తెలుసుకోవాల్సిందేంటి? అంటే ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటాయి. అంతే. కాతే దాన్ని నువ్వెలా ప్రాసెస్ చేస్తావు? ఎలా బెటర్‌గా దాన్ని చేస్తావనేది మన చేతిలో ఉంది.
యా అని మనం తెలుసుకుంటున్నాం. సో ఎప్పుడు కూడా అదే అండి, వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ గ్రాటిట్యూడ్? రిమెంబరింగ్ ద గుడ్నెస్ ఇన్ లైఫ్. ముందు దాని మీద ఫోకస్ చేయాల్సి. మనందరం ఏంటంటే చాలా డిలీట్ చేస్తున్నాం. డిలీట్ చేసే వాళ్ళు దురదృష్టవశాత్తు మంచి విషయాలు చాలా ఉంటున్నాయి. మన లైఫ్‌లో పొద్దున్నుంచి రాత్రి వరకు ఒక 100 సంఘటనలు ఉంటే అందులో బాలేనివి 2 ఉంటాయి. మిగతా 90 పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మంచిగా ఉండేవి. దాంట్లో నీకు ఏ కంప్లెయింట్ లేదు. మనం ఏం చేస్తున్నాం అయన్నీ డిలీట్ చేస్తున్నాం. అసలు నాకు ఇంత అద్భుతమైన జీవితం ఉంది అని మనం అనుకోవట్లేదు. అందుకనే మనం ఫస్ట్ మెడిటేషన్‌లో వి ఆర్ కనెక్టింగ్ టు సెల్ఫ్. హూ యామ్ ఐ? నేను ఒకటే చెప్పాను. మీరు అడగండి. మనందరికి క్వెషన్ ఒకటి. మీరందరూ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. హూ యామ్ ఐ? మీరు మెడిటేషన్‌లో కూర్చున్నా, ఇంకో చోట కూర్చున్నా ఒక డీపర్ ఇన్నర్ క్వెషన్. హూ యామ్ ఐ? అనే క్వెషన్ మీరు అడుగుతూనే ఉండండి. యాహ్! సో, అది చాలా చెప్తుంటది. నా పేరు ఉదయ్, లేతే నా పేరు సూర్యరామారావు, లేతే నా పేరు పాపయ్య అని ఎన్నో చెప్తుంటది. పేరుతో ఆగిపోతే నువ్వు మనిషివి ఎట్లవుతావు? దిస్ లైఫ్ ఈస్ మచ్ మచ్ బియాండ్ దాన్ యువర్ నేమ్. లేకపోతే నేను మా ఊరు సార్, మా నాన్న సార్, మా అమ్మ సార్, మాది సార్. అసలు నీ వరకు వెళ్ళలే నువ్వింకా. ఆ ఎన్విరాన్మెంట్‌తోనే ఆగిపోయినావు. మా ఊరది, మా ఇల్లిది, నా కారిది, నా డ్రెస్ ఇది, నా ప్యాంట్ ఇది, నా చొక్కా ఇది, నేను ఆ బ్రాండ్ ఏస్తాను, ఈ బ్రాండ్ ఏస్తాను, ఈ సెంట్ వాడతా, ఆ సెంట్ వాడతా, అది కొడతా, ఏదేదో చెప్తుంటావు. బట్ ఇందులో ఏది నువ్వు గాదు. యాహ్! సో, డీప్ ఇంటర్నలైజ్ అది తెలుసుకున్న గ్రాటిట్యూడ్. సో, కౌంట్ ద బ్లెస్సింగ్స్. మనకు 2 చాయిసెస్ ఉన్నాయి. యెస్. కౌంట్ ద బ్లెస్సింగ్స్, కౌంట్ ద బ్లేమ్స్. అది ఏది చూజ్ చేసుకుంటున్నావు? లెట్ ద చాయిసెస్ బి ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇదంతా సేమ్ చేస్తున్నామంటే మనంతా డైరెక్షన్ సెట్ చేస్తున్నాం. ఇదివరకు ఎలా ఉన్నావో నాకు అనవసరం. ఈ మొత్తం 21 రోజులు మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచనలని, మన వ్యక్తిత్వాన్ని, మనల్ని మనం ఒక డైరెక్షన్ ఇస్తున్నాం. నౌ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి టేక్ దిస్ డైరెక్షన్. ఎన్నో మార్గాలు కనిపిస్తుంటాయి. అట్లా పోవాలి, ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి. వాటన్నిటిలో నౌ వి ఆర్ చూసింగ్ ద పాత్ టువర్డ్స్ ద గ్రేట్‌నెస్. సో, మనం మంచైనా, చెడైనా అది తాత్కాలికంగా చెడ్డగానే అనిపిస్తది. బట్ వి ఆర్ చూసింగ్ ద పాత్ టు ద రైట్ డైరెక్షన్. అది కష్టంగా ఉందా? నీకు ఇష్టంగా ఉందా? నీ కష్ట ఇష్టాలతో సంబంధం లేదు దీనికి. యాహ్! సో, వి ఆర్ చూసింగ్ ద డైరెక్షన్ సో థట్ అల్టిమేట్‌లీ యూ ల్యాండ్ ఇన్ ద రైట్ స్పేస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఈరోజు ఎలా ఉన్నా. యాహ్! సో, అలాంటి ఒక డైరెక్షన్ మనం సెట్ చేసుకుంటున్నాం. మన బ్లెస్సింగ్స్‌ని కౌంట్ చేస్తున్నాం. తర్వాత మనం ఏం చేసాం? అప్రిషియేషన్. ఈచ్ పర్సన్, ఈచ్ సిట్యుయేషన్ ఈస్ వర్త్ టు బి ఇన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి అది మంచిగా ఉంటే ఐయామ్ థాంక్‌ఫుల్, ఐయామ్ గ్రేట్‌ఫుల్ అని చెప్తున్నాం. ఒకవేళ మంచిగా లేకపోతే ఎట్లా దాన్ని అప్రిషియేట్ చేయాలో చెప్పాను. నెవర్ బి డైరెక్ట్ కమ్యూనికేషన్. నో ఈస్ ఎ బ్రేకింగ్. యెస్. ఫస్ట్ పర్సుయేట్ చేయమని చెప్పాను. వాళ్ళని మనం ఏం చెప్పాము? అండర్స్టాండ్. పారాఫ్రేజ్ చేయొద్దు. రీకాంటాక్ట్ చేయొద్దు. ఓకే. జస్ట్ వాళ్ళు ముందు నువ్వు ఎందుకంటే మనకు చాలా విషయాలు విని అర్థం చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ముందు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి దాన్ని రిపీట్ చేయమని చెప్పాను. మీరు నన్ను ఇప్పుడు వేస్ట్ అన్నారు. ఈస్ ఇట్ రైట్? మీరు ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాలేదన్నారు. ఈస్ ఇట్ రైట్? సో దట్ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ స్థాయిలోకి మనం వెళ్తున్నాం. ఇట్ డజంట్ మీన్ దట్ మనల్ని మనం తగ్గించుకున్నట్టు కాదు. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యావ్ ద ర్యాపో విత్ అదర్ పీపుల్. అది ఒపీనియన్ ఏదైనా కావచ్చు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. యెస్. అలా చెప్పి తర్వాత మీ సందర్భంలో మీరెందుకు వాళ్ళు అడిగింది చేయలేకపోతున్నారో, లేకుంటే ఎప్పుడు చేస్తారో చెప్పే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. దట్ ఈస్ హౌ వి షుడ్ బి ఇంటెలిజెంట్ విత్ అవర్ కమ్యూనికేషన్. యాహ్! వి ఆర్ నాట్ యానిమల్స్ ఎనీమోర్. యాహ్! పక్కనోళ్ళు నాకు ఇష్టం లేదు మాట్లాడితే ఏదో ఒకటి అనేస్తాను. నా నోటికొచ్చింది అంటాను. నా నోరుంది గదా! నా మాట నాది. అట్లా వి షుడ్ నెవర్ బి రైట్ బ్రాడ్‌కాస్టర్. అలాంటి ఒక ఆలోచనలోకెళ్ళి మనం ఎప్పుడు మంచిని క్రియేట్ చేసుకోలేం. ఇప్పుడు మనం ఏం చేసాం ఫర్‌గివ్‌నెస్‌లో చెప్తున్నాం. ఫర్‌గివ్‌నెస్‌లో ఎవరు ఏం చేసినా నీకు ఇంటెలిజెన్స్ ఉంది. నీకు కెపాసిటీ ఉంది. నీకు ఆలోచించే శక్తి ఉంది. యెస్. కాబట్టి ఎప్పుడు ఆల్‌వేస్ సెండ్ ద పాజిటివ్ సిగ్నల్స్ ఫ్రమ్ యూ. సో, ఇండైరెక్ట్‌గా ఏమవుతుంది? మళ్ళీ పాజిటివ్‌ని అట్రాక్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? పాజిటివ్ అట్రాక్షన్‌కి వేరే మార్గం ఏం లేదు. పాజిటివ్ అట్రాక్ట్ చేయాలంటే ముందు పాజిటివ్ సిగ్నల్స్ పంపించాలి. సో, వి ఆర్ బ్రాడ్‌కాస్టింగ్ ఇన్ ప్రపోర్షన్ వి ఆర్ గెట్టింగ్ ఈవెంట్స్ అండ్ పీపుల్ అని చెప్పాము. అట్లా కాకుండా నువ్వు అసలు బ్రాడ్‌కాస్టే రాంగ్ చేసావనుకో, ఇంక నీకు రైట్‌కొచ్చే అవకాశం ఎక్కడుంది? మన
ఆలోచనలతోనే మనం మిస్ అయిపోయినాం. మొత్తం చైన్ మిస్ చేసేసినాం. డిస్కనెక్ట్ చేసేసినాం. కాబట్టి మనం లిమిటెడ్ ఇంటెలిజెన్స్, నేను, నాది అనే దగ్గర ఆగిపోతాం. ఎప్పుడైతే ఈ సర్కిల్‌లోకి వెళ్ళిపోయామో మీకు ఇంకేం కనిపించదు. ఇంకా మీళ్ళ లైఫ్‌లో ఉన్న మంచి మంచిని డిలీట్ చేయడం ఇంకా బలంగా చేసేస్తారు. నన్ను మా అమ్మ పట్టించుకోదు. నన్ను మా నాన్న పట్టించుకోడు. ఇంట్లో ఎవ్వరికి నేను ఉన్నా పోకుండా తెలీదు. ఇంకేమేం మాట్లాడతామో తెలీదు. బికాజ్ యూ డిస్కనెక్టెడ్ ఆల్రెడీ. అలాంటి ఒక దాంట్లోకి వెళ్ళిపోతాము అని మనం చెప్పే ప్రయత్నం చేశాం. సో ఇవన్నీ కొంచెం మనం అర్థం చేసుకుంటే అర్థమైతే అర్థమవుతుందా? ఎస్, టైప్ ఎస్, నో ఇన్ ద చాట్ బాక్స్. సో అవన్నీ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాం. వీటితో ఎలా అనుసంధానం అవ్వాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో వీఆర్ రెడీ టు బ్రేక్ ఆల్ ద నెగటివ్ విషం ఇన్ అవర్ సిచ్యువేషన్. అంటే మళ్ళీ మనుషులను తీసేస్తాను అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, తీసేద్దాం అంటే మనకు తీసేయటమే. ఇంకా ఈ రోజు నుంచి మా అమ్మని తీసేస్తాం, ఈ రోజు మా భార్యని, అలా ఎప్పుడు చేయొద్దు. సో వీ డీల్ విత్ ఇంటర్నల్లీ, హౌ కెన్ ఐ మేనేజ్, హౌ కెన్ ఐ ఫేస్, హౌ కెన్ ఐ ప్రోగ్రెస్, హౌ కెన్ ఐ మేనేజ్ రైట్ అనేది ఆలోచించాలి. చెప్తే మనుషులు తీసేసుకుంటూ పోదామండి. మనకి ఎప్పుడు మనిషి మీద ద్వేషం ఉండొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏమన్నా చేయండి, వీ నెవర్ డిలీట్ ఎ పర్సన్. దేర్ నెవర్ బి ఎ రాంగ్ పర్సన్, బట్ దేర్ కుడ్ బి ఏ బిహేవియర్. ఒక మనిషిలో ఒక బిహేవియర్ మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మనిషి ఇష్టం లేదనేది దట్ ఈస్ ఎ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాదండి. మనం అలా కమ్యూనికేట్ చేసి అది వాస్తవం అనుకునే స్థాయికి వెళ్ళిపోయాం. ఒక మనిషి ఎప్పుడు చెడ్డోడు కాదండి. అట్లంటే వాడికి మంచి భార్య ఉంది, వాడికి మంచి అమ్మ ఉంది, వాడికి మంచి కూతురు ఉంది, వాడికి మంచి ఫ్రెండ్ ఉన్నాడు అన్నాడు కదా. మనిషి ఎట్లా చెడ్డ అవుతాడు? నీతో ఒక బిహేవియర్ బాగలేదు అంతే. సో మన ఇంటెలిజెన్స్‌లో మనం ఎప్పుడైతే ఈ పర్సన్ ఈజ్ ఆల్వేస్ రైట్, మేబీ దేర్ కుడ్ బి వన్ బిహేవియర్ విచ్ ఈస్ నాట్ రైట్ అనేది మనం తెలుసుకున్నామో ఏ పర్సన్‌ని డిలీట్ చేయం. ఇప్పుడు ఆదినారాయణ ఉన్నాడు, డిలీట్ చేసేయనన్నాడు. డిలీట్ చేయక్కర్లా. ఆదినారాయణ బాగా చెప్పడు, ఓకే. ఆయన చెప్పేది అర్థం కాదు. ఒక్క చిన్న విషయం అంతే కదా. దానికి ఎందుకు పర్సన్ డిలీట్ చేయడం? ఆది దగ్గర మేబీ దేర్ కుడ్ బి 100 థింగ్స్ విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ, విచ్ మే హెల్ప్ యూ ఇన్ ద ఫ్యూచర్. లెట్ దిస్ రిలేషన్ కంటిన్యూ. ఆయన క్లాస్ నచ్చకపోతే క్లాస్ వినకండి. లేకపోతే వీడియో ఆఫ్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి. ఏం చేస్తారు నచ్చకపోతే? సో మనం we delete the person. When you delete the person, you miss everything. Yeah. So never delete any person in the life. మేబీ ఒక బిహేవియర్ మనం హర్ట్ చేస్తుండొచ్చు, లేకుంటే ఒక బిహేవియర్‌ని మనం టాలరేట్ చేసే కెపాసిటీ మనకు లేకపోవచ్చు. దాని మీద వర్కౌట్ చేయండి. అది మనం చెప్పుకుంటున్నాం. అండ్ ఫర్‌గివ్‌నెస్‌లో ఇంకా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇంట్లో ఒక నెల రోజులు క్లీన్ చేయకుంటే ఎలా ఉంటది? ఒక నెల రోజులు ఒక 1 వీక్ క్లీన్ చేయకుంటే ఎలా ఉంటది? బావుంటదా? ఆ? మనం రోజు పొద్దున్నే లేసి అందరం ఏం చేస్తాం? పొద్దున్న లేసి ఇల్లు తుడిచి ఎందుకు? ఒక వారం వదిలేసేయొచ్చు కదా అట్లనే. బావుంటదా అట్లా? సో ఒక చిన్న మన ఇంట్లోనే ఒక ఫిజికల్‌గా ఒక వారం రోజులు మనం క్లీన్ చేయకపోతే, అది చూడ్డానికి లేతే ఉండడానికి ఇష్టం లేకపోతే, మనం ప్రతిరోజు ఈ నెగెటివిజాన్ని డెవలప్ చేసుకుంటుంటే దాన్నంతా మన మైండ్‌లో ఫిల్ చేస్తే అదెలా ఉంటది? అదో పెద్ద మున్సిపాలిటీ అవుతుంది. ఆల్రెడీ అయిపోయిండొచ్చు కూడా. డంప్ యార్డ్ అంటాం గదా. మొత్తం సిటీ అంతా తీసుకొచ్చి సాయంత్రానికల్లా తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో పడేసి తగలబెట్టేస్తారు. సో మనం అలాంటి ఒక స్టేటస్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే దాన్ని ఎప్పుడు క్లీనే చేయట్లేదు. దాంట్లో పోస్తూనే ఉన్నాం ఇంకా. సంవత్సరం నుంచి పోస్తున్నాం, 6 నెలల నుంచి, 10 నెలల నుంచి, నెల నుంచి అదే పని ఇక. పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాంట్లో దింపడమే. కాబట్టి డోంట్ మేక్ యువర్ మైండ్ యాస్ ఎ గార్బేజ్. దాన్ని ఒక చెత్త బుట్టలాగా తయారు చేయకండి. అది మన ప్రైమరీ డ్యూటీయే. కాబట్టి డోంట్ ఫీల్ అన్‌వాంటెడ్ నెగెటివ్‌నెస్ ఇంటూ యువర్ మైండ్. యాహ్! మైండ్‌ఫుల్‌ని 2 రకాలు చదవచ్చు. ఎట్లా? యాహ్! మైండ్‌ఫుల్ అంటే మైండ్ ఫుల్‌గా ఉందా? మైండ్‌ఫుల్‌గా ఉన్నామా? మైండ్ ఫుల్‌గా ఉందంటే లేనిపోయిన దాంట్లో ఏసి దాన్ని ఫుల్ చేసేసాం. యాహ్! ఇంట్లో మన బీరువాలు ఉంటాయి గదా. తలుపు తీస్తే అన్ని కింద పడతాయి. అట్లా చేసేసాం.
దాంట్లో చేయబెట్టే ప్లేస్ కూడా లేదు. అది కాదు మనం చేయాల్సింది మైండ్‌ఫుల్. మైండ్‌ఫుల్ అంటే ఎంప్టీ. మైండ్‌ఫుల్‌గా ఎప్పుడు ఉంటాం? అక్కడ ఏం లేకపోతే మైండ్‌ఫుల్‌గా ఉంటాం అంతే. దాన్ని మళ్ళీ చేసేదేం లేదు. అది మైండ్‌ఫుల్‌గా ఉంటాము బికాజ్ దేర్ ఈస్ నథింగ్. వచ్చింది డేటా ఎళ్ళిపోయింది. క్లీన్‌గా ఉంది. ప్రశాంతంగా ఉంది. లేదు అన్ని తెచ్చి దాంట్లో పోస్తున్నాం. అది ఫుల్‌గా ఉంది. మైండ్‌ఫుల్‌గా లేదు. ఫుల్‌గా ఉంది. నిండిపోయింది. ఇంక దాంట్లో ఏం ప్లేస్ లేదు. దట్ క్రియేట్ ప్రాబ్లమ్. కాబట్టి దిస్ ఈస్ అవర్ డ్యూటీ. ఎలాగైతే మనకు ఫిజికల్ డస్ట్ వస్తే క్లీన్ చేయడం ద్వారా క్లీన్ చేస్తున్నామో, స్నానం క్లీనింగ్ ప్రాసెస్ అండి. పొద్దున్నే స్నానం చేస్తే ఏమవుతుంది? బాడీ క్లీన్స్ అవుతుంది. అట్లనే మైండ్‌ని కూడా క్లీన్ చేసుకోవాలంటే ఈ పాత ఆలోచనలు, పనికిరాని చెత్తని మనం వి షుడ్ ఫైండ్ సమ్ మెకానిజం టు క్లీన్ ఇట్. అది దేవుని పాట వింటామా, భజన చేస్తామా, సంకీర్తన చేస్తామా, చదువుకుంటామా, మంచి స్టోరీస్ క్రియేట్ చేసుకుంటామా, ఇది మనం ఫోకస్ చేయాల్సిందే. ఒకరొచ్చి చెప్పరు. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ మేక్ ఇట్ మైండ్‌ఫుల్, నాట్ మైండ్‌ఫుల్. యాహ్! మైండ్‌ఫుల్‌గా ఉండే ఒక పద్ధతి మనం అలవాటు చేసుకుందాం. సో ఇది ఎలాంటిదంటే పాయిజన్ మనం తినేసి పక్కోడు పాడైపోతున్నాం అనుకో లాంటిది. ఒకవేళ అలాంటి ప్రాసెస్‌లో మనకెళ్ళామంటే చెత్త నెగెటివిజం అంటే ఏంటి? ఈక్వల్ టు పాయిజన్. ప్రతిరోజు ఒక చిన్న క్యాప్సూల్ ఏసేసుకుంటున్నాం. అర్థమైందా అండి? మైండ్‌ఫుల్‌నెస్‌లో లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు అదన్నారు, వాళ్ళు ఇదన్నారు, వాళ్ళు అట్లన్నారు. ఈ మొత్తం ప్రాసెస్ ఏంటి ఇది? ఒక నెగెటివ్ పిల్ ఏసేసుకున్నాం పొద్దున్న లేసి. అలవాటు కదా! పొద్దున్న లేసి టాబ్లెట్ ఏసుకోవడం. అట్లనే ఇది కూడా ఏసేసుకుంటున్నాం. దీనివల్ల పక్కనోళ్ళకి ఏం గాదు. మీరెంత నెగెటివ్స్ నింపుకున్నా నాకైతే ఏం గాదు. బట్ మిమ్మల్నయితే వదిలిపెట్టదది. కాబట్టి వాయిస్ చాయిస్ ఇస్ డోంట్ కన్జ్యూమ్ నెగటివిజం అండ్ అస్యూమ్. మనందరం ఎందుకు అస్యూమ్ తీసుకుంటాం అంటే, నేను వాడినేదో అంటున్నా, ఈడినేదో అంటున్నా, వాడిని తిడుతున్నా, ఈడిని తిడుతున్నా అని మనం కన్జ్యూమ్ చేస్తా ఉంటాం. మనం కన్జ్యూమ్ చేసేది మనల్ని ఇబ్బంది పెడతది. కానీ వాడికి ఇబ్బంది వాడు తెలియగలడనుకోండి. అంతేలే దానికెందుకు బాధపడేది ఆయన రోజు అట్లనే అనుకుంటున్నా అంటే వాడికేం చేయదు ఇక. నువ్వు ఎంత అనుకున్నా వాడికేం చేయదు. బికాస్ హి డిస్కనెక్టెడ్. కానీ నువ్వు అన్న ప్రతిసారి నీ బాడీ రెస్పాండ్ అవుతుంది. మనం చూసాం సెల్ బయాలజీలో ప్రతి సెల్ రెస్పాండ్ అవుతుంది. ప్రతి థాట్‌కి రియాక్ట్ అవుతుంది. ప్రతి థాట్ కార్టిజాల్ క్రియేట్ చేస్తది. ప్రతి ఆలోచన అన్‌వాంటెడ్ కెమికల్స్ రిలీజ్ చేస్తది. అది నీ బాడీలో రెస్పాన్స్ తీసుకొస్తది. సో, అంత అన్‌వాంటెడ్ నెగెటివిజం మనకు అవసరమా? కాదా? అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మన బాడీని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? మనకు అవగాహన ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండాలా? వద్దా? అనేది ఓకే. సంఘటనలు జరుగుతున్నాయి. మనుషులు అవన్నీ నడుస్తున్నాయి. అవన్నీ ఈవెంట్స్. వాటిని డీల్ చేయాలి గానీ, దానివల్ల మన మనసు పాడు చేసుకోవద్దని మనం చెప్పుకుంటున్నాం. యాహ్! క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. అర్థమైందా అండి? మేకింగ్ సెన్స్? సో, నౌ ఈ అవేర్‌నెస్‌లో నుంచి మీరు చూడండి ఇప్పుడు. మీ లైఫ్‌లో వచ్చే ఇన్సిడెంట్స్, మీ లైఫ్‌లో వచ్చే సంఘటనలు అండ్ ఫర్‌గివ్ చేయడము గొప్ప వ్యక్తి లక్షణం అండి. మనం అనుకుంటాం ఫర్‌గివ్ చేస్తే నువ్వేంట్రా ప్రతిదానికి సైలెంట్‌గా ఉంటావు. నువ్వేంటి ప్రతిదాన్ని వదిలేస్తావు. నేనైతే 4 ఇచ్చేవాడిని అంటాడు. అది మూర్ఖం అండి. 4 ఇచ్చేది, 5 ఇచ్చేది. అది అక్కడితో ఆగదు. నువ్వు 5 ఇస్తే వాడు ఊరుకుంటాడా? యాహ్! అది కంటిన్యూ అవుతుంటది. మనం సీరీస్ కంటిన్యూ చేస్తున్నాం. సో, నెగెటివ్ స్టోరీస్ రిపీట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అర్థం చేసుకోండి. ఫర్‌గివ్‌నెస్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టెబిలిటీ యూ హావ్. మీరేదైనా ఒక విషయం జరిగితే టఫెస్ట్ ఆఫ్ ద టఫ్ పక్కనోడికి కూడా ఆశ్చర్యం. ఇదేంటి నేను అనుకున్నా అసలు ఈ సందర్భంలో ఏదో ఒకటి పెద్ద గొడవ అయిద్దనుకున్నా. అసలు ఈడేం నోరు కూడా తెలవలేదు. చాలా గొప్ప విషయం అండి. ఫర్‌గివ్‌నెస్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ స్ట్రాంగ్ పీపుల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. చాలా మంది ఏమనుకుంటారు అలా వదిలేస్తే మనం వీక్ అయిపోతున్నాం గదా! ప్రతిదానికి మనం ఊరుకుంటే ఎట్లా సార్? మనకేం పరువు ఉంటది సార్? మనకేం పలుకుబడి ఉంటది సార్? మనకేమి ఇది ఉంటది సార్ అంటాం. అట్లేం అవన్నీ అవసరం లేదండి. యూ ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్ యూ నో హౌ కెన్ యూ బీ స్టేబుల్ ఇన్ ద టఫ్ సిట్యుయేషన్. ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో కూడా కామ్‌గా ఉండడం. అదే గాని చెప్పాము. మీ రెస్పాన్స్ పరిస్థితి ఏయలేని ఉంది. మీ రెస్పాన్స్ బావుంది అంతే. మీ రెస్పాన్స్ బాగుండడం అంటే ఏమనలేం. అదే బాగుండడం. అలా కాకుండా మీరు ఒక చిన్న మాట అన్నారనుకోండి చాలా పెద్దదైతది. కాబట్టి ఏం అనలేదు కాబట్టి నేను చిన్నోడినయిపోయినాను. ఏం అనలేను కాబట్టి నాకు రెస్పెక్ట్ లేదు. ఏం అనలేదు కాబట్టి నన్ను పట్టించుకోలేదు. ఇదని పట్టించుకోండి. ఎవడు పట్టించుకొని ఏం చేస్తారండి? యాహ్! మీ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ మంచిగా ఉంచుకునే వెసులుబాటు మీకు దొరికింది. ప్రశాంతంగా ఉండండి. అదొకటి ఫర్‌గివ్‌నెస్ మనం ఎందుకు చేస్తామంటే వి గివ్ ఫర్‌గివ్‌నెస్ ఫర్ సెల్ఫ్. నేను కోపపడలేదు ప్రశాంతంగా ఉన్నాను. ఎవరికి నష్టం? మనకేమైనా నష్టం ఉందా?
ఇప్పుడు ఉదయ్ గారు నన్ను 100 అన్నారు పొద్దున్న సాయంత్రం వరకు, నేనేం కోప్పడలేదు. దాంట్లో ఎవరికి నాకు నష్టం ఉందా, ఆయనకి నష్టం ఉందా? నష్టం కష్టం ఉంటే ఆయనకు ఉంటుంది. పొద్దున్నుంచి అరుచుకుంటా ఉన్నాడు. ఎందుకు అరుచుకుంటాడో తెలియదు, ఏం మాట్లాడుతుంటే ఎందుకు అరుస్తున్నాడో తెలియదు, ఏం తెలియదు. నాకైతే ఏం లేదు, నేను ప్రశాంతంగా కూర్చున్న పుస్తకం నుంచి చదువుకుంటున్నా. ఇందులో నాకేమైనా నష్టం వచ్చిందా? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఫర్గివ్‌నెస్ వల్ల ఇది వేరే వాళ్ళ కోసం కాదు. ఫర్గివ్‌నెస్ ఈజ్ ఫర్ మీ అండ్ ఫర్ మై క్వాలిటీ ఆఫ్ థాట్స్. నేను ఉదయ్‌ని ఫర్గివ్ చేస్తున్నాను, ఆయన ఏమన్నా పట్టించుకోవట్లేదంటే ఉదయ్‌కి ఏదో నష్టమైద్ది, లాభమైద్దని కాదు. నేను ప్రశాంతంగా ఉన్నాను. దిస్ ఈజ్ ఫర్ యూ. ఐ ఫర్గివ్ హిమ్ టు బీ మై సెల్ఫ్ హ్యాపీ అండ్ ప్లెజెంట్. సో మీరు ప్రశాంతంగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు ఈ పని చేయాలి అంతే. వేరే వాళ్ళకి ఏమైంది ఎట్లయితేనే తర్వాత సంగతి. ముందు మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం ఈ పని చేయాలని తెలుసుకున్నాం. ఒక చిన్న వీడియో చూద్దాం. దెన్ వి విల్ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఓకే. When someone has wronged us or has abused us in some way, we either have feelings of hostility and resentment. Oh, we must file a suit. No, in a minor sense, if they abuse us or if they wrong us, we sometimes have feelings of resentment and hostility against them, and sometimes we might tend to forgive them and let it go. So my question here is, where must we draw a line to hold the wrongdoer responsible for what he does, and when should we know to forgive him, and when should we know to let it go? So this is the question. See, this is not about the other person. The choice for you is this. If you are given a choice, right now, for all of you, if you are given a choice that you can either live joyfully, blissfully, or miserably, or in anger, or in stress, or in resentment, what is your natural choice? You must choose, I'm going to bless you right now. What is your natural choice? Joyfully, isn't it? Because every human being is looking for highest level of pleasantness for himself or herself. You can call it joy, you can call it bliss, these are just words. Essentially, we want highest level of pleasantness for ourselves. If your body becomes pleasant, we call this health. If it becomes very pleasant, we call this pleasure. If your mind becomes pleasant, we call this peace. If it becomes very pleasant, we call this joy. If your emotions become pleasant, we call this love. If it becomes very pleasant, we call it compassion. If your very life energies become pleasant, we call this bliss. If it becomes very pleasant, we call it ecstasy. If your surroundings become pleasant, we call this success. Only to make your surroundings pleasant, you need the cooperation of all these people. Because in creating an external situation, there are many forces involved. Not all of them you even know. You understand? You want to create a wonderful situation for yourself, you don't even know how many forces are working in that area. If you harness a few forces, if they cooperate, things will happen. If they don't cooperate, it won't happen. But for the pleasantness of the body, pleasantness of the mind, pleasantness of your emotion and energy, it's 100% you. Yes or no? Is that yes or no? No, no, because in some cultures this is yes, in some cultures this is, you know. Yes, right? Yes. Surroundings, creating situations in the surroundings, you need cooperation from the people, otherwise it won't happen. So only for success, you need cooperation. To keep yourself pleasant is 100% yours. So right now, you know well that you want to be peaceful, but somebody else is doing something. What are they doing? They know what they know best. They're abusing you. Why are they doing it? Because that's all they know. Yes or no? That is how they know their life. That's why they're doing it. If you become resentful and you think something will happen to them, see, these are things.
Anger, resentment, hatred, these are all poisons that you drink and you expect somebody else to die. No, life doesn't work like that. You drink poison, you die. It's a very fair life. If you drink poison, you die. Very fair, isn't it so? I drink poison and you die, is it fair? So, people who are in anger, resentment, hatred, this is their thing. They are drinking poison. When I say poison, I am not saying in a moral sense. There is substantial medical evidence right now that we can show you with a blood test that 5 minutes before you take your blood test right now, 5 minutes you may remain in extreme anger and take your blood test, you will see you're chemically poisoned actually. So you're literally poisoning yourself, thinking it's going to hurt them. No, it's only going to hurt you. So it doesn't make sense to me, that's all. It's not a morality, whether you should get angry or not get angry. It's up to you if you want to make a mess out of yourself. And as you know that we all have one villain in our life. एक विलन तो होता ही है अपने लाइफ में. Yes, ఎంతమందికి అర్థమైందండి? దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డిస్కసింగ్. ఎస్, బీ క్లియర్. కానీ అంత సూక్ష్మంగా ఉంటే అర్థం కావకపోతాన. బట్ వీ హ్యావ్ టు బీ టేక్ సమ్ టైం. అందుకనే మళ్ళీ వీడియో చూడండి అని చెప్పాను. మళ్ళీ చూడండి, మళ్ళీ జస్ట్ అండర్స్టాండ్. ఒక రోజులో జస్ట్ నేను విన్నాను కదా సార్, మనం మారిపోతాం అంటే ఎవరు మారమండి. ఎందుకంటే అంత బలంగా ఉంటాయి మనం నేర్చుకున్న ప్రాక్టీసెస్. సో ఈరోజు ఒక్క రోజులో నేను చెప్తే మీరు వినేసి ఏది అయిపోద్దండి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ట్రూత్. అది నమ్మండి. దీన్ని తప్పుగా తీసుకోకండి. మనం ట్రూత్ నుంచి దూరంగా వెళ్తున్నాం అంటే ట్రై టు టేక్ ద డైరెక్షన్ అండ్ ట్రావెల్ టువర్డ్స్ రైట్. మనం ఎంత తొందరగా షిఫ్ట్ అవుతాం అంత మానసిక ప్రశాంతత మనకు వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ వీడియోలో ఏమర్థమైందండి? ఇప్పుడు మనం పరిస్థితులు మార్చలేము, అన్ని పరిస్థితులు మంచి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే అది నీ చేతిలో ఉండదు బాస్. నువ్వు మంచోడివే, నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటావు, ఉంటుందా? మనం ఇంత చిన్న డాట్ మనం. నేను ఆఫీస్లో ఉన్నాను, ఒక రూమ్లో 50 మందిని కూర్చుంటాం. ప్రశాంతంగా ఉండాలంటే ఎంతో డైనమిజం ఉంటుంది. ఎంతో డైనమిజం ఉంటే కొన్ని వందల విషయాలు స్ట్రీమ్ లైన్ అవుతే అక్కడ మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. నువ్వు మంచిగా ఉన్నావు, నేను మంచిగా ఉండాలంటే నువ్వు మంచిగా ఉండాలంటే ఏమవుతుంది? అర్థమవుతుందా? మంచిగా లేదు కదా, నేను బాధపడుతూ కూర్చుంటున్నంటే లాస్ ఎవడికి? సో అది ఎలా ఉంటుంది? ఓకే, ఒక ఆలోచన మంచిగా ఉండాలి, బాగుంది. బాగా లేకపోయినా నువ్వు బాధపడడంలో, నువ్వు కర్స్ చేసుకోవడంలో నీకు వచ్చే ఉపయోగం లేదు అని చెప్తున్నావు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అర్థమైందండి? అందుకని ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. నిన్ను నువ్వు ఎలా ఉంచుకోవాలి, నిన్ను నువ్వు ప్రశాంతంగా ఎలా, నాట్ బ్లేమింగ్. ప్రశాంతంగా ఉంచుకోవడం అందరికీ వచ్చిన మీనింగ్ ఏంటి? అన్ని బాగుండాలి కదా సార్ నేను ప్రశాంతంగా ఉండడానికి. అన్ని బాగుంటే నువ్వు ప్రశాంతంగా ఉండేది ఏంది? ప్లస్ అన్ని బాగా ఎందుకుంటాయి? ఉండవు కదా, అదే కదా. మనం సమాజంలో వచ్చి 10 మంది మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అవన్నీ నువ్వు కంట్రోల్ చేయలేవు. చేయాలనుకోవడం, ఇంకా చెయ్యాలని దాంట్లోకి వెళ్తే ఇంక మన లైఫ్ ఏమి ఉండదండి. నేను అన్ని సెట్ చేస్తాను, దాంట్లో పోయినావు అనుకో ఇంకేం ఉండదు నీ లైఫ్. అది సెట్ చేయడంలోనే మొత్తం నీ లైఫ్ అని దాంట్లోనే పోతుంది. మోర్ దెన్ ఎనీథింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హౌ కెన్ ఐ మాస్టర్ మై ఎమోషన్, హౌ కెన్ ఐ మాస్టర్ మై థాట్స్, హౌ కెన్ ఐ నాట్ కన్జ్యూమ్ ద నెగటివిజం హ్యాపెనింగ్ అరౌండ్ మీ, హౌ కెన్ ఐ ఫోకస్ టువర్డ్స్ ద పాజిటివ్, హౌ కెన్ ఐ మేక్ టువర్డ్స్ పీస్, జాయ్, లవ్, ఎక్స్టసీ. వీటిల్లో నా ఆలోచనలన్నీ, నా అనుభవాలని, నా థాట్స్ని, నా ఫీలింగ్స్ని ఎలా, నేను నా ఎమోషన్స్ని ఎలా ఉంచాలి అనేది నీ జాబ్. తప్పితే వీళ్ళందరినీ బాగు చేయాలి, వీళ్ళందరూ మంచిగా ఆలోచించాలి, వీళ్ళందరూ పాజిటివ్ చేయాలి, వీళ్ళందరూ సక్సెస్ కావాలి, అవి చెయ్యి. ఏదో ఒకటి వస్తుంది, వచ్చిందంత హ్యాపీగా ఉండు. వాళ్ళందరూ బాగుంటారు, నేను బాగుంటున్నట్టు వాళ్ళు బాగుండదు లేదు, నువ్వు బాగుంటుంది, రెండు జరగవు. కాబట్టి ఇది దిస్ ఈస్ ప్యూర్లీ కనెక్టింగ్ టు యూ. ఎస్, నీ ఆలోచన, నీ ఇది తప్పితే వేరేది లేదు. యాంగర్ చాలా మంది అనుకుంటారు యాంగర్ మంచిది కాదని. ప్రతి ఎమోషన్లో ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుందండి. మళ్ళీ యాంగర్లో కూడా ఉంటుంది. కాకపోతే ఎంతసేపు దాంట్లో ఉంటున్నావు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఏంటండి అందరూ కనీసం కొద్దిగా వినాలి కదా, కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి కదా, బుద్ధి ఉందా, బుద్ధి అది అనొచ్చు. దట్స్ ఏది అనిపించింది మూమెంటరీగా అయిపోయింది అంతే. సో అంతవరకు ఓకే. బట్ దాన్ని హౌ లాంగ్, నేను ఇక్కడ కూర్చొని గంట సేపు నేను ఇదే చెప్తున్నాను అనుకో, మీరు వినండి, మీరు చేయండి, మీరు చూడండి ఏంటి, దెన్ ఇట్ విల్ ఓన్లీ హర్ట్ మీ, మీకేం కాదు. సో యాంగర్ రావడం తప్పని నేను చెప్పనండి.
బట్ హౌ లాంగ్ యూ అసోసియేట్ విత్ దట్ ఎమోషన్? వచ్చింది, ఒక క్షణం ఉండింది, వెళ్ళిపోయింది, దట్స్ ఓకే. బట్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అటువంటి ఎమోషన్‌లో ఉంటే అది మనకు ఒక పాయిజనస్ బాడీగా క్రియేట్ చేస్తది. ఎందుకంటే ప్రతి సెల్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. ప్రతి సెల్‌లో కెమికల్స్, న్యూరో ట్రాన్స్‌మిటర్స్ రిలీజ్ అవుతాయి. అవి మళ్ళీ అక్కడ ఊరుకోక అవి నెగెటివ్ హార్మోన్స్, నెగెటివ్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కెమికల్స్ ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి దాని పని అది చేయకుండా ఊరుకోదు. సో అల్టిమేట్‌గా ఏం చేస్తున్నాం? వి ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ గిల్ట్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్, బోర్డమ్, డిప్రెషన్, ఇటువంటి ఒక అన్‌వాంటెడ్ స్టేట్‌కి వెళ్తాం. కాబట్టి బీ వైస్, టేక్ ద రైట్ చాయిసెస్, పుట్ ద రైట్ డైరెక్షన్. దిస్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ be more intelligent and connect to the universal intelligence. Okay, thereby we can attract the right things into the life. Yes. ఈ ఫర్గివ్‌నెస్‌ని మనం అలవాటు చేస్తే, మీరు ఇందాక సార్ ఎవరో సత్య గారు చెప్పారు, నా బాడీ ఎంత లైట్‌గా ఉందంటే, అంతే లైట్‌గా ఉంటదండి. మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ వెయిట్. ఎలా వెయిట్ అంటే ఫిజికల్ కాదు, ఆలోచనల రూపంలో వెయిట్ పెట్టేస్తున్నాం. అవి ఇంకా ఫిజికల్ పెయిన్ కంటే మంచిది. మనం నిన్నే చెప్పుకున్నాం. ఒక ఫిజికల్ పెయిన్ ఈస్ 1000 టైమ్స్ బెటర్ దాన్ ద మెంటల్ పెయిన్. మనకి ఏదైనా కోపం వస్తే కర్ర తీసుకొని ఒకటి వేసాం, అయిపోయింది. దాంట్లో ఏముంటది? ఆ కర్ర తీసుకొని స్నానం పోయి అటు ఇటు పోతే మర్చిపోతాడు, వాడు పని వాడు ఆడుకుంటాడు, తిరుగుతుంటాడు. అట్లా కాకుండా ఇఫ్ యూ హర్ట్ దెమ్ విత్ అవర్ యాక్షన్స్, వీ హర్ట్ దెమ్ విత్ అవర్ ఎమోషనల్ థింగ్, అది ఎంత పడుతుందో తెలియదు. కాబట్టి మెంటల్ పెయిన్ ఈస్ 1000 టైమ్స్ పవర్ఫుల్ దాన్ ద ఫిజికల్ పెయిన్. మనం కర్ర తీసుకొని కొడితే అదేదో పెద్దది అనుకుంటా, అది చాలా చిన్నది. దాన్ పుట్టింగ్ యూ త్రూ అబ్యూస్. చాలా మంది చూడండి మాటలతో హర్ట్ చేస్తారు. చాలా మంది చూపుతో కూడా హర్ట్ చేస్తారు. సో ఆల్ దీస్ ఆర్ మచ్ పవర్ఫుల్ దాన్ ద ఫిజికల్ అబ్యూస్. ఒక కర్ర తీసుకొని కొట్టిన దానికంటే ఇవి చాలా పెద్దవి. సో వీ షుడ్ నెవర్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మాటల ద్వారా చాలా హర్ట్ అవుతారండి. చూడండి, ఎప్పుడో అన్నది ఈ రోజు పట్టుకొని మనం బాధపడతా ఉంటాం. ఆ రోజు ఆమె నన్ను అట్లా అనింది, ఆ రోజు వాళ్ళు నన్ను అట్లా చూశారు, ఆ రోజు నన్ను ఇట్లా చూశారు. అదే ఏదన్నా ఆ రోజు ఆయన ఒక చెంప మీద ఒకటి ఇచ్చింటాడు, అది గుర్తుండదు. ఆయన ఏదో కోపంలో అన్నింటిలో ఒక మాట అయిపోయింది. అది ఫిజికల్ అబ్యూస్. ఫిజికల్ అబ్యూస్ తొందరగా మర్చిపోయే అవకాశం ఉంది, కానీ మెంటల్ అబ్యూస్ మర్చిపోలేం. సో నెవర్ ఎవర్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యా. సో మనం ఈ 5am ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ మనం ఏం కోరుకుంటామంటే, we never pray God to give the easy life. We pray God to give the strong mindset. And we are surrendering and believing. నువ్వు ఏదైతే ఇచ్చావో అంత బాగుంది, అన్నిటికీ రీజన్ ఉంది, బట్ ఓన్లీ గివ్ మీ ఎనఫ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ది ఛాలెంజెస్ అండ్ ఫీల్ పాజిటివ్ ఇన్ ద గివెన్ టఫ్ ఛాలెంజెస్ అని మనం కోరుకుంటున్నాం. ఇవన్నీ షిఫ్ట్ ఇన్ ద థాట్ అండి, షిఫ్ట్ ఇన్ ద థాట్. ఇప్పటి నుంచి మనం ఏంటంటే, నాకు ఇది వద్దు, నాకు అదొద్దు, నాకే ఎందుకు ఇట్లయింది, నాకు ఇదంతా, దిస్ ఆల్ నెగటివిజం. మనం ఏం కోరుకుంటున్నాం అంటే, యూ గివెన్ ఎనఫ్ ఛాలెంజెస్, ఐ యామ్ థ్యాంక్ఫుల్, ఐ సరెండర్ యూ, ఐ బిలీవ్ వాట్ ఎవర్ యూ డిడ్ ఈస్ రైట్ ఫర్ మీ, బట్ ఆల్సో ఐఎమ్ ప్రేయింగ్ టు గివ్ ద ఎనఫ్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ద ఛాలెంజెస్, టు లీడ్ విత్ 100% కాన్ఫిడెన్స్. అది మనం కోరుకోవాలి. మేకింగ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ us? క్లియర్? సూపర్, రైట్. సో ఇంకొక చిన్న వీడియో చూద్దాం. And as you know that we all have one villain in our life. एक विलन तो होता ही है अपने लाइफ में. तो why not you just give us this knowledge that how to forgive who have hurt us. We all have that villain in our life, right? Or so we call them. Because sometimes it's our perception that they're villains, sometimes the reality that they're villains. We all have that person in our stories. We all have that one person in our stories. वो मतलब भगवान ने ऐसा टेलर में बना के अपने लिए भेजा है, मतलब ऐसा कट करके भेजा है, तेरे लिए भेजा है मैंने इसको. तू शांति से नहीं, तुझे प्यूरिफाई करने के लिए भेजा, just to purify you of all of this. Send you that person. Everybody has that one person in their lives. Just one taster that I want to give you.
Just one thing, so much can be said on that topic. Like I said, it's a whole discussion in itself. But when you forgive someone, that's not necessarily for them. When you forgive someone, that is for you, for your peace, so that you come to peace with things. Kshama karna, unki sometimes what they do doesn't even deserve forgiveness. You know what I say often? Forgive or not forgive is a very individual choice. If you want to live in peace, however, it is imperative that we let go of what we have held in our minds and we pent up in our minds. Because small or less, this phone may be 200 grams, 300 grams. If I hold this phone on my palm, it's going to hurt me a little bit for a while. If I hold it for 2 hours, it's going to hurt my wrist a lot. If I hold it for an entire day, it's going to start numbing my wrist. If I hold it for an entire week without putting it down, it's going to paralyze my wrist. It's not what you hold and how long you hold. It's not what you hold and how heavy it is, but it's how long we hold it. So to keep down that phone is some compassion to my own wrist, not to the phone. So what I hold for somebody is like that phone. It's not so much for them. It's for my own peace. It's for my own coming to terms with my own joy, you know. And forgiveness doesn't necessarily mean forgetting it. We've always been told forgive and forget, forgive and forget, forgive and forget. No. You know what? When we are talking about forgiving and forgetting, forgiving is about stopping that person, that person's actions, what that person's doing to influence how we feel now. Memories are not going to be easily erased. Memories of what people have done to us, do you think memories can be easily erased? You know what? When I am I okay to take a picture of you, all of you guys? मैं डालूंगा Instagram पे स्टोरी. बोले प्रभु जी प्लीज मैं फ्रंट में आके बैठूं क्या? See, I'm going to take a picture. Show you quickly here. Here's the picture. Correct? दिख रहा है सबको? थोड़ा तो दिख ही रहा होगा. Now if I want to delete this picture, गया. स्टोरी फोरी पागल है आप लोग. गया, right? It's gone. And now if I go to my trash in this and delete it, it's permanently deleted from the memory, correct? But that's because this is a phone. Any impression that is made on the SIM card or on the memory of this phone in Sanskrit is called a samskar. Samskar means an impression that is made on something. It goes through this lens and leaves an impression on there. But these impressions are very easy to delete. At the press of a delete button is gone from your memories. Guess what, ladies and gentlemen? In our life, through what we read, hear, what happens to us, there's a lot of samskars happening on this memory here. And they are not easy to delete. So that's why I said, I'm not even asking you to delete them. You need to be so elevated spiritually to be able to just go, leave it all behind. We're not. We are people living in the real world. नहीं जाएगा आसानी से. So when we say forgive, we are saying don't allow that person now to control your peace. Let go. But we are also simultaneously saying that there is going to be that side. And every single time you see that person, imagine an abuser coming in front of those persons who's abused. That memory will trigger everything back again. Right? Everything back again. And that's precisely why during the course of my talk I had said, forgiveness, saying a sorry, it doesn't happen. We have to make it happen by shifting our attention elsewhere. I'll stay away from my triggers which trigger that memory. But if that memory does come to me,
and I feel angry, I feel hurt, I feel everything coming to me, I'll be compassionate to my own self and say, it's okay. It's okay. Be compassionate to yourselves. Compassion is not just meant for others. So be self-compassionate. If you feel anger, you feel anger. If you feel hurt, you feel hurt. If you go through what you go through, you go through what you go through. Don't stay there because it's ruining your life. Amazing and super. So just can we clap? అద్భుతం కదా. Just this is what we are talking about. మనం చెప్పుకున్నదే మళ్ళీ just we saw once. So it is not about what we hold. ఏదైనా పట్టుకోవచ్చండి. కాకపోతే వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఈస్ ఎంతసేపు పట్టుకుంటున్నావు అది మ్యాటర్స్. అదే చెప్పారు కదా, ఫోన్ ఉంది. ఫోన్ ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు ఈ చేతి నొప్పి, కాళ్ళ నొప్పి, ఎందుకంటే ఇలా పట్టుకుని ఇలానే చూస్తుంది. పట్టుకొని నొప్పి వస్తుంది, దాంట్లో ఏం నొప్పి లేదు. అది కూడా మనం చూడట్లే. ఈ ఆనందంలో దాన్ని ఎట్లా పట్టుకున్న తర్వాత అబ్బా నొప్పి, చేతులు కాలంటున్నాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యూ హోల్డ్, హౌ మచ్ యూ హోల్డ్. దాన్ని మన దీంట్లోకి మార్చుకుంటే మన సిచ్యుయేషన్స్లోకి. సో ఏదో వాళ్ళు బాధ పెడుతున్నారు, ఇచ్చేస్తున్నట్టు. ఎందుకు బాధ పెడుతుందంటే వీఆర్ హోల్డింగ్ ఇట్ సో టైట్. ప్లస్ బాధ పడుతున్నాము అంటే వాడికేం ఉండదండి. ఇట్ ఈస్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్. సో యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ అంటే నువ్వు పెయిన్ఫుల్గా ఉన్నావు అని చెప్పేసి వాడి ఆనందంలో కూడా ఉండొచ్చు. వాడి వల్ల మనం బాధపడుతున్నాం. చేయాల్సింది ఏంటంటే జస్ట్ కీప్ ఇట్ అసైడ్. వీ షుడ్ బి క్లియర్ హౌ టు డిటాచ్. దాన్ని ఒక నిమిషం తీసి పక్కన పెడితే అక్కడ ఏమి ఉండదండి. అర్థమవుతుందా? ఆ పక్కన పెట్టడం తెలియకనే ఇదంతా. అందుకని మనం సఫర్ అవుతున్నాం. అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచైనా మనం క్లీన్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే వాట్ ఎవర్ అన్వాంటెడ్ థింగ్స్ వీఆర్ హోల్డింగ్ అవి మనము పక్కన పెట్టాలి కొద్దిసేపు, అంతే. ప్లస్ ఒకవేళ అటువంటివి ఉన్నాయనుకో, ఎట్లా మీరు భలే చెప్తారు సార్ మీరు. నాకు మా అత్తకి పడదు, నాకు మా ఆయన పడదు. పొద్దున్న సాయంత్రం ఇద్దరు ఒకే ఇంట్లో ఒకరి మొహం చూసుకుని తీసి పక్కన ఎట్లా పెడతాం అంటే కొన్ని విషయాలు పక్కన పెట్టలేం. ఇప్పుడు ఏదైనా మన కొలీగ్స్, రిలేటివ్స్ ఉన్నారు, పక్కన పెట్టొచ్చు. మన డిస్టెన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, పక్కన పెట్టొచ్చు. ఒకే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే, ఒకే ఇంట్లో అమ్మ నాన్న ఉంటే, లేదా ఒకే ఇంట్లో కొడుకు నాన్న ఉంటే వాళ్ళని తీసి ఎట్లా పక్క పెడతావు? పొద్దున్న సాయంత్రం వరకు మొహర్మోహం చూడాలి కదా. ఎస్. అప్పుడు ఏంటంటే అది ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ట్రిగ్గర్స్ నీ పక్కనే ఉన్నాయి. నీకు నెగిటివ్నెస్ క్రియేట్ చేసే ట్రిగ్గర్స్ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి వైఫై లాగా. అయినా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే యూ ఓన్లీ ఫోకస్ ఆన్ స్టేట్ ఆఫ్ మైండ్. వాటిని తీసేయడం, వీటిని తీసేయడం, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళని చేయడం కాదు. అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ కెన్ ఐ మేక్ షిఫ్ట్ ఇన్ మై థాట్, హౌ కెన్ ఐ క్రియేట్ మై స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ అ డిజైర్డ్ పాజిటివ్నెస్. దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే దాని మీద మనం ఫోకస్ చేసామో నీ చుట్టూ ఎన్ని ట్రిగ్గర్స్ ఉన్నా యూ ఆల్వేస్ చూస్ టు బి పాజిటివ్. కాబట్టి మనం పాజిటివ్గా ఉంటాం. అర్థమవుతుందండి? దిస్ ఈజ్ ఇప్పటి నుంచి మీ మనసులో నెగిటివ్ స్టోరీస్ క్రియేట్ చేసేవి. ఈరోజు ఏంటంటే అసైన్మెంట్, మీ లైఫ్లో నెగిటివ్ స్టోరీస్ క్రియేట్ చేసి ఒక పేపర్ మీద రాసి ఏ రోజుకి ఆ రోజు దాన్ని డస్ట్బిన్లో పడేసేయండి. ఒక పేపర్ తీసుకోండి, రాత్రి 7 అయింది, మీకు ఏం బాధ కల్పించాయి ఈరోజు అవన్నీ ఒక పేపర్లో రాసి ఆ పేపర్ని క్రష్ చేసి మీ డస్ట్బిన్లో వేసేసేయండి. అంటే అవి మనం లేవు, తీసేసినాం, మన లైఫ్లో లేవు అవి. దెన్ అట్లీస్ట్ నీకు ఒక ఫిజికల్ రెస్పాన్స్ కలుగుతుంది. ఓకే, అట్లీస్ట్ ఐ గాట్ ద ఎబిలిటీ టు రిమూవ్ అట్లీస్ట్ ఫ్రమ్ మై మైండ్. వాళ్ళు ఎక్కడికి పోరు, యాజ్ ఎ ఆబ్జెక్ట్, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ సిచ్యువేషన్ మన లైఫ్ నుంచి పోదు. బట్ యాజ్ ఎ థాట్ నీ మనసులో లేదు. ఎందుకు? యూ నో హౌ టు క్లీన్స్ ఇట్. కాబట్టి లేదు, లేకుండా అవి పేరుకుపోతూ ఉంటాయి, ఇబ్బంది పెడతా ఉంటాయి. అర్థమైందండి? సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. మనకు తెలియాల్సింది ఏంటంటే పీపుల్, సిచ్యువేషన్, ఎన్విరాన్మెంట్ అవి ఉండాల్సినవి కరెక్ట్గా ఉన్నాయి. ఎస్, వీఆర్ సరెండరింగ్ టు సుప్రీం. ఆయన ఇచ్చారంటే అది ఏదో ఒకటి మనలో ఏదో ఒకటి మన పరివర్తన కోసం, మన మంచి కోసం ఈ స్టేజ్ మనం దాటాలి. చూడండి, కష్టం తెలియనోడు సుఖాన్ని కూడా తెలుసుకోలేడండి. దిస్ ఈజ్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. యా, మనకు సార్ నాకు సుఖం కావాలి, నీకు సుఖం ఇచ్చిన సుఖం అన్న విషయం కూడా నీకు తెలియదు, ఇంకోటి ఏదో కొడతావు మళ్ళీ. కాబట్టి సుఖం ఏంటో తెలియాలంటే కష్టం కూడా తెలియాలి.
అందుకే ఒకసారి మనకు దేవుడు కష్టాన్ని కూడా ఇస్తుంటాడు. యా సో మెసేజ్ ఈజ్ ఏదైనా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చిందంటే కష్టం అనుకోకండి. ఆ కష్టం దాటితే సుఖం ఉంది. అండ్ ఆ పడ్డ కష్టము నువ్వు ఎంత తొందరగా పడతావో అంత మంచిది నీకు. అదే నిన్న కూడా అదే చెప్పుకున్నాం. ఇదే కష్టం మనకు 80 సంవత్సరాలు రావచ్చు. వస్తే అప్పుడు ఏమి ఉండదు, నువ్వు ఉండవు ఫిజికల్గా. కానీ ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నాకు పీస్ఫుల్గా ఒక 50 సంవత్సరాలు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటాను. ఫైనాన్స్ విషయంలో, రిలేషన్స్ విషయంలో, జాబ్ విషయంలో, ప్రశాంతంగా ఉండే విషయంలో ఇవన్నీ ఇప్పుడే నేర్చుకున్నావు కదా. లేకుంటే ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు తెలిసింది. ఇప్పటి నుంచి మనల్ని ఎవడు బాధ పెట్టాడు. ఎందుకంటే యూ నో హౌ టు క్లీన్స్ ఇట్. సో అందరూ ఎక్సర్సైజ్ చేయొచ్చా? డూ ఎక్సర్సైజ్. మీకు ఏదైనా బాధ పెడుతుంది, ఇబ్బంది కలిగిస్తుంది, స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది, మనల్ని యాంగ్జైటీకి తీసుకెళ్తుంది, మనల్ని భయపెడుతుంది, ఫియర్ జోన్లో క్రియేట్ చేస్తుంది అంటే ఆ సందర్భాన్ని ఒక పేపర్ మీద రాయండి. ఆ పర్సన్ ఒక పేపర్ మీద రాయండి. రాసి దాన్ని బాగా క్రష్ చేసి డస్ట్బిన్లో వేసేసేయండి సాయంత్రం వేసరికి. అండ్ ఫీల్ దట్ పర్సన్ ఆర్ ఈవెంట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్. దట్ ఈస్ హౌ యూ కెన్ షిఫ్ట్ ద థాట్స్ ఇన్సైడ్ యూ. యా సో అలా చేసుకోవడం వల్ల మన లైఫ్లో జరుగుతున్న చాలా విషయాలకి మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆ పర్సన్ సిచ్యుయేషన్స్ని మనం తీసేయలేనిదైతే, దూరం చేయలేసుకున్నదైతే, మన స్టేట్ ఆఫ్ మైండ్ని మార్చుకొని కూడా, అంటే ఆ ఇన్సిడెంట్కి మనం క్రియేట్ చేసుకున్న మెమరీస్, ఆ ఇన్సిడెంట్కి మనం పెట్టుకునే థాట్స్, ఆ ఇన్సిడెంట్కి మనం క్రియేట్ చేసుకునే స్టోరీస్ని మార్చుకొని కూడా వితౌట్ టచింగ్ ద పర్సన్ ఆర్ ఈవెంట్ మనం ప్రశాంతంగా ఉండొచ్చు. యా ఇంత సింపుల్ అండి. బట్ ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. కెన్ యూ ఆల్ డూ దట్? ప్రాక్టీస్ చేయగలమా? సో ప్రాక్టీస్ చేయండి. దెన్ అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ దిస్ ఈస్ హౌ యూ ఆల్వేస్ ఇన్ ద ఎలివేటెడ్ ఎమోషన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎలివేటెడ్. మనందరం ఏంటంటే డిప్రెస్డ్ ఎమోషన్. పొద్దున్న లేస్తాం ఎనర్జెటిక్ ఉన్న, సాయంత్రం వచ్చేసరికి ఏమైందో సార్ మొత్తం ఎంత ఎనర్జీ ఎంత పోతుంది. ఎందుకంటే ఇటువంటి ఎన్నో తీసుకొని మన ఎనర్జీని మనం లూజ్ అవుతున్నాం. పొద్దున బాగుంటుంది సార్, సాయంత్రం వచ్చేసరికి ఎనర్జీ ఎంత పోతుంది సార్. ఎందుకు పోతుంది? ఇందుకే పోతుంది. అందుకని డోంట్ లెట్ ఇన్ ఎనర్జీ డౌన్. మీరు ఎప్పుడు పొద్దున 6 గంటలకు ఎలా ఉంటామో రాత్రి 10 గంటలకు కూడా అలానే ఉంటాం. యూ ఓన్లీ నీడ్ టు నో హౌ టు హ్యావ్ ఎలివేటెడ్ పాజిటివ్ ఎమోషన్స్ ఆల్ ద టైమ్స్. యా మనకు జస్ట్ మాస్టర్ ఇన్ దిస్ ఆర్ట్. స్లోగా మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండే ఒక వెసులుబాటు మనకు వస్తుంది. ఎస్ సో అది మనం ప్రాక్టీస్ చేద్దాం. స్లోగా అది మనకు ఒక ఎబిలిటీని క్రియేట్ చేస్తుంది. ఎస్ వి స్టాప్ హియర్. ఇంకా మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రేపు మాట్లాడుకుందాం.